అమ్మా, యా మన హోసన్న మినిస్ట్రీస్ జీవన్ బ్రదర్ లైన్ లో ఉన్నారు. ఆ, ఆ, నేను ఆ, ఒకటే చెప్తానమ్మా ఇద్దరికి మీకు. ఉమ్, సరే, హోసన్న మినిస్ట్రీస్ అంటే పెద్ద మినిస్ట్రీస్, అందరికీ మనం క్రైస్తవులం కాబట్టి ఏదైనా నీతి నిజాయితీ నిబద్ధతతో మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడినా. అవునయ్యా. కాబట్టి మీ సమస్య దాదాపు నాకు సంవత్సరంన్నర నుంచి వెళ్ళి ఈ ప్లేసులది ఇదంతా నా దగ్గరికి తీసుకొచ్చిండ్రు. కాబట్టి నేను మన హోసానా మినిస్ట్రీస్ జీవన్ బ్రదర్ తోటి ఇంకా కొంతమంది తోటి మీతోటి మాట్లాడిన, మీ సమస్యలు మీరు చెప్పారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పారు. అవును. దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని నేను అక్కడ దాకా వచ్చి అంటే రావచ్చు, ముదిరితే నెక్స్ట్ స్టెప్ అదే. కానీ ఉమ్, ఇప్పుడు ఉమ్, మాత్రం ఫోన్లోనే కట్టే కొట్టే తెచ్చే కార్యక్రమంలో పూర్తిగా దీన్ని తెగ్గొట్టేద్దాం, దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఈరోజు ఇద్దామనేసి ఉమ్, జీవన్ బ్రదర్, హోసనా మినిస్ట్రీస్ జీవన్ బ్రదర్ని కూడా లైన్లో తీసుకున్నా. ఆ, మీ సమస్య ఏందో చెప్పండి, బ్రదర్ చెప్తాండి. మీరు ఓపిక్గా ప్రశాంతంగా మీ ప్రశ్నలు మీరు అడగండి, బ్రదర్ ఆన్సర్ చెప్తారు. బ్రదర్కున్న ప్రశ్నలు వేస్తారు, ఆయనకు సమాధానం మీరు చెప్పాలి. అయ్యా, అవునయ్యా. దీన్ని కట్టే కొట్టే తెచ్చే 3 విషయాలలో కొట్టేద్దాం దీన్ని. ఆ, అంతేగాని పెద్ద చేసుకొని ఇంకోటి చేసుకొని మనం పోవద్దు. ఆ, మధ్యలో నేనున్నా కాబట్టి నన్ను మధ్యలో గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి. ఇప్పుడు నీ ఉమ్. సమస్య ఏందో చెప్పమ్మా, ఒక ప్రశ్న చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందో చెప్పు. బ్రదర్ లైన్లో ఉన్నారు, ఇంటనే ఉన్నారు. బ్రదర్ ఉన్నారుగా లైన్లో? ఉన్నానయ్యా. తల్లి గారు, ప్రైజ్ గారు తల్లి. నేను చెప్పను. సరే తల్లి, పర్లేదమ్మా, పర్లేదు తల్లి. అట్లా వద్దమ్మా, చెప్పాలా మనం. లేదు దేవుడు కదా. అయ్యా భలే బాధించాడు, జీవన్ గారు ఎక్కువ బాధించారు మమ్మల్ని. సర్లే, పర్లేదులే, నువ్వు ఏ చెప్పమ్మా. టైపులో బాధించాను తల్లి మిమ్మల్ని? సర్లే అమ్మ చెప్పలే విషయం చెప్పిరా, విషయానికి రా. అయ్యా, ఆ, ఏసన్న గారు ఉన్నప్పుడు మా చిన్న మామ దగ్గర స్థలం కొనుక్కున్నారు వీళ్ళు. ఉమ్, ఏసన్న గారు కొనుక్కున్నారు. ఓకే. ఆ మందిరం కట్టేటప్పుడు ఏసన్న గారు బతికే ఉన్నారు. ఆ, వాళ్ళు ఇంకా ఆ, స్థలం ఇచ్చిన అబ్బాయి నెల్లూరులో ఉంటాడు. ఓకే. ఆ అబ్బాయి రాలేకపోయాడు. ఉమ్, నాకు ఫోన్ చేశాడు. ఆ, నాకు ఫోన్ చేస్తే వదిన కొద్దిగా అక్కడ మర్చి అవుతాడు అనమాట. చిన్న మామ కొడుకు కాబట్టి మర్చి అవుతాడు. ఆ, వదిన లారీ వచ్చింది, సామాను ఏసన్న గారు పంపించాడు, నేను రావడం కష్టం అయ్యింది, ఉమ్, నువ్వు వాళ్ళ దగ్గర నిలబడి ఉండు, వాళ్ళు ఎవరు పక్కన కట్టనివ్వట్లేదంట చిన్న బాబాయ్ వాళ్ళు అని చెప్పి అన్నాడు. ఉమ్, అంటే నేనేం చేశానంటే పోయి నిలబడ్డా. ఉమ్, అప్పుడు స్థలం దగ్గర ఎవరున్నారని ఈ ఒంగోలు సేవ చేసేది ఎవరంటే పాలరాజు అనే బ్రదర్, ఆ, ఆయన పంపించాడు ఏసన్న గారు. ఇక్కడ ఒంగోలు ఉంటాడు అతను. ఆ, మందిరం కట్టడానికి వచ్చారు. వాళ్ళు సామాన్ అంతా పై కింద వేసుకొని కడద సిద్ధపడుతుంటే పక్కన వాళ్ళు వచ్చేసేసి మా చిన్న మా వాళ్ళు వద్దని అడ్డపడ్డారు, ఇక్కడ మాకు మందిరం వద్దు వద్దు అని. ఆ, నేనేం చేశానంటే ఆ, అదే నేను సహాయపడుతున్నా, నాకు ఈనాడు వచ్చినటువంటి ముప్పు అనమాట. ఆ, వెళ్ళి ఎందుకు ఇచ్చింది ఒక అబ్బాయి, మీ స్థలం ఏమి ఇవ్వట్లేదు కదా, వాళ్ళ స్థలంలో వాళ్ళ మందిరం కట్టుకుంటే మీకేమయ్యిందని చెప్పి అన్నానయ్యా నేను. ఇంకా ఆ మాటకి ఆ పక్కన వాళ్ళు భయపడిపోయి ఇక ఏమనలేదన్నమాట వాళ్ళు అవతల. అది ఏం చేసి మళ్ళీ ఆయన ముసలు ఆయన మా చిన్న మామ మళ్ళీ వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు చర్చిలోనే ఉంటారు. ఇప్పుడు ఆనాడు వ్యతిరేకత వేసిన వాళ్ళు ఇప్పుడు చర్చిలో ఉండి మళ్ళీ వీళ్ళని తప్పుదారి పట్టించాడు మా స్థలంలో కట్టేటాడు. ఆనాడేం కట్టొద్దన్నారు, ఈనాడేమో కట్టించి తప్పుదావ పట్టించి మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు అనమాట. సరే అలా గొడవగా ఉంటుంటే ఇప్పుడు సెంటర్ పాస్టర్ పాలరాజు అనే బ్రదర్ ఏం చేశాడంటే ఏసన్న గారికి ఫోన్ చేశారంట. ఏసన్న గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడంటే సరే పక్కన వాళ్ళు కొంచెం స్థలం అడగండి, రేపు మనము పర్మనెంట్ గా చూపించుకొని కట్టుకుందాము, పర్మనెంట్ గా వేసుకునేటప్పుడు మనము కొలిపిద్దామని చెప్పేసి కట్టుకుంటాం, కొంచెం వాళ్ళని అడగండి అని చెప్పేసి అని మాకు ఉన్నటువంటి పాలరాజు అనే బ్రదర్కి చెప్పాడంట. ఆయన మాకు చెప్పాడు. ఏసన్న గారు ఉన్నారు కదా, ఏసన్న గారు మంచి దైవజనుడు కాబట్టి ఆయన మాట నిలబడతాడు కాబట్టి సరే నేను ఒప్పుకున్నాం మేము. వీళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు స్థలం ఇచ్చిన వాళ్ళు కన్నప్పుడు కొలిపించి కదా కట్టు తీసుకునేది, వాళ్ళు హద్దులు చూపించి ఇవ్వాలి కదా. మీకు ఇక మేము ఇంత అమ్మాం, మీకు ఇది హద్దు ఇది హద్దు అని చూపించాలి కదా. వాళ్ళు చూపించలేదు, స్థలం కొన్న వాళ్ళు చూపించలేదు. అందువల్ల నేను ఇలా అడగాల్సి వచ్చింది ఏసన్న గారు మమ్మల్ని.
సరే నేను ఒప్పుకున్నాను. సరే ఒక మందిరం కట్టుకున్నారు, ఉంటున్నారు, ఇంకా ఆరాధన చేసుకుంటున్నారు, దానికి ఏం సమస్య లేదు. ఇంకా ఈ లోపు ఏం చేశారంటే ఈ పాలరాజన్ బ్రదర్ అనే ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ చిత్తూరులో ప్రజెంట్ కర్నూలులో చేస్తున్నాడు సేవ ప్రజెంట్. ఈ తర్వాత చిత్తూరులో తల్లి, చిత్తూరు కర్నూలు కాదమ్మా, చిత్తూరులో సేవ చేస్తున్నారు. చిత్తూరులోనే చేస్తున్నారు, ఉన్నారు, కాంటాక్ట్ లో ఉన్నారు ఆయన కూడా. ఇక ఇప్పుడు తర్వాత ఆ పాలరాజు బ్రదర్ పోయినాక ఈ రాజు పాస్టర్ వచ్చాడు. రాజు పాస్టర్ వచ్చి పర్మనెంట్ గా మందిరం వేయాలి అని నేను చెప్పే అనేసి సంఘస్థులతో చెప్తే సరే మందిరం కట్టుకుందాం అనుకున్నారు. మమ్మల్ని పిలిపించారు. పిలిపిస్తే అమ్మ మేము మందిరం కట్టుకుంటామని అంటే, అయ్యా మీ స్థలంలో మీరు కట్టుకుంటే ఎవరు అబ్జెక్షన్ పెట్టరు, మందిరానికి ఎవరు అబ్జెక్షన్ పెడతారు, కాబట్టి మీరు కొలిపించి ఆ ఫస్ట్ లో కూడా ఇటు గొడవలు జరిగినాయి, మా స్థలంలో నేను కట్టించుకున్నాను, యేసన్న గారు అడిగితే కట్టుకోమని అన్నాను, కాబట్టి ఇప్పుడు పర్మనెంట్ కడుతున్నారు కాబట్టి పునాదులు వేసి కడుతున్నారు కాబట్టి మీరు కొలిపించుకోండి ఎంఆర్ఓ ఆఫీసర్లు సర్వేలు చేత ఎంఆర్ఓ ద్వారా అని చెప్పి అసలు ఎంత చెప్పినా వినరయ్యా వాళ్ళు. ఎంతకాలం అయిపోయింది తల్లి ఇది జరిగి? ఎంఆర్ఓని సంప్రదించి ఇట్లా మేము మందిరం కట్టుకుంటున్నావా మా అద్దులు చూపించండి, చలానా గడికి వాళ్ళు వచ్చి చూపిస్తారు, అటాచ్మెంట్ ఇస్తారు, నీ హద్దులు నువ్వు చూపిస్తారు. అసలు అది అనేది జరగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా కట్టేసేసారు. ఇంకా నేను కడతా ఉంటే ఇంకొకటయ్యా ఇంకొక విషయము, సర్వేలు ద్వారా కదా సర్వే చేయించుకోవాల్సింది. ఈ రాజు పాస్టర్ 10 మంది సేవకుల్ని ఆయన దగ్గర పనిచేసే సేవకుల్ని తీసుకొచ్చి కొలిపించాడు. నేను చెప్తానే ఉంటాం అట్లా చేయకూడదు అలా చేయకూడదు అని. నేను చెబుతా ఉంటే నువ్వేంటి నాకు చెప్పేది అని అంటున్నాడు. మా స్థలం గురించి మేము చెప్పకూడదంట, మా స్థలంలో కడుతున్నారు మీరేం చెప్పకూడదంట. మీరు ఆ రోజు అడ్డం తగిలి ఉంటే అసలు కట్టేవాళ్ళు కాదు కదా తల్లి. అసలు అడ్డం తగలటం ఏంటయ్యా, ఇప్పుడు మందిరం కట్టి తల్లి ఇప్పుడు మీ స్థలంలోకి వచ్చి మేము కట్టుకున్నామని మీరు చెప్పారు, ఓకే కాదని నేను అంటలా. నేననేది ఏంటంటే ఆ రోజు మీరు అడ్డు తగిలితే మా రాజు పాస్టర్ గారు వచ్చేవాళ్ళు కాదు కదా తల్లి. చెప్పానయ్యా, నేను కట్టక ముందు 3 సంవత్సరాలు చెప్పా, కట్టినాక 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చి. నాకు కట్టినాక ఎన్ని సంవత్సరాలు తల్లి ఇది? కట్టినాక ఎన్ని సంవత్సరాలు? యేసన్న గారు చనిపోయి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది కదా తల్లి. ఫస్ట్ విషయం అర్థం చేసుకోండి, యేసన్న గారు ఉన్నప్పుడు జరిగిన సంగతిని మీరు కొంచెం అర్థం చేసుకోండి. యేసన్న గారు ఉన్నప్పుడు సంభవం ఏంటంటే తాత్కాలికమైన మందిరానికి మీరు అందరు చెప్పారు, ఓకే. తర్వాత రాజుగారు వచ్చి కొలతలు వేసినప్పుడు సర్వేయర్స్ కూడా వచ్చారు. రాలేదు, ఉంటే నువ్వు ఎండార్స్మెంట్ తెచ్చి నాకు ప్రజల మంది ఎండార్స్మెంట్ అంటే ఇప్పుడు నేను నువ్వు వాదన ఆడుకున్న తర్వాత రివర్స్ అయితే ఎవరేస్తారు తల్లి ఎండార్స్మెంట్? మరి మీరు కట్టిన తర్వాత వచ్చి మరి మాకు చెప్పారు, మరి మీరు వెళ్ళి కొలవమని చెప్పలేదు. మీరు మందిరం కట్టిన తర్వాత మేము వెళ్ళాం కదా ఎంఆర్ ఆఫీస్ కి సర్వేల ద్వారా ఎంఆర్ఓ ద్వారా చెప్పారు కదా తల్లి. అమ్మ ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడు, వాయిస్ చిన్నగా వినబడుతుంది. ఈయన మాటలు కాదు, ఈయన చాలా అబద్ధం. ఎందుకు సరే ఈయన కొలిపించాడు, ఎలాంటి కాగితం పంపిస్తాడో నీకు పంపించమని చెప్పండి. కొలిపించి కూడా ఈయన నేను కొలిపించిన తర్వాత కొలిపించాడు, ఈయన వచ్చి నన్ను అడిగాడు నేను కొలిపిస్తానమ్మా అని. ఆ రోజు కూడా మీరు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు కదా తల్లి. అయ్యా ఇప్పుడు 110 లింకులు రోడ్డు ఉంటే 58 లింకులు రోడ్డు అని కాగితం ఇస్తాడు జీవన ప్రకారం. నేను అసలు ఎవరికి ₹1 ఇచ్చి కూడా చేపించలేదు, దానిలో నా పాత్రే లేదు. మీరు నిలబడ్డారు కదా ఆ రోజు, నా పాత్ర లేదంటారేంటి? తప్పు కదా అది. నేను నిలబడ్డాననే చెప్తున్నాను ఇప్పటికి. కాకపోతే మీరు వాళ్ళని వాదన ఆడుకొని వాళ్ళని ఎట్టంటే అట్ట మాట్లాడితే మేమేం చేయలేమయ్యా అని వాళ్ళు వెళ్ళిపోయారు గవర్నమెంట్ ఆఫీసర్. ఎందుకంటే కాగితాలు ఇచ్చారు ఇప్పుడు కూడా, నువ్వు కాగితం మా దగ్గర తల్లి కాగితాలు నాకేమి ఒక్క పేపర్ వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ డాక్యుమెంట్స్ ప్లాన్ పేపర్స్ మాత్రం ఇచ్చారు ఆ రోజున వాళ్ళు. మరి ఇప్పుడు మీరు మందిరం కట్టడానికి అసలు కొలతలనే లేవు కదా, మీరు ఎట్లా కట్టారు మరి? ఆ రోజు కొలతలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్ లో కాగితాలు ఉన్నాయి తల్లి, డాక్యుమెంట్స్ ప్రకారం కట్టాం. తర్వాత కొలతలు వేసేసి మీరు ఇక్కడ వరకు అని మీరు వాదించారు దాన్ని. సరే పోనీలే అనుకోండి, నేను వచ్చాను మళ్ళీ. నేను వాదించినా వాదించకపోయినా గవర్నమెంట్ ఇచ్చే ఎండార్స్మెంట్ ఉంటది మీ దగ్గర, వాళ్ళు ఎవరు వాదన కూడా పట్టించుకోరు. గవర్నమెంట్ ఎవరికి ఇవ్వలేదు, గవర్నమెంట్ మా చేతికి ఇవ్వలేదు. వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రకారంగా మేము కొలతలు వేసుకొని మేము కట్టుకున్నాము. దానికి మీరు విరుద్ధంగా ఒక అంగుళం కూడా మీరు రాలేదన్నారు. మీరు ఇప్పుడు వచ్చారన్నా కూడా అది మీ పేరు మీద ఉంటే నేను కొంటానని కూడా చెప్పాను. రమ్మని మా హస్బెండ్ పేరు మీద ఉంది, రమ్మని కోర్టు ద్వారా లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు.
ఎవరు నేను రావటం ఏంటి తల్లి? నువ్వు చేపించుకోకుండా నేను ఎట్లా వస్తా తల్లి? ఇదేంటి మేమే కదా కోర్టుకి వెళ్ళింది. నువ్వు కోర్టుకి వెళ్తే మేము రాలేదు కాబట్టి నీకు ఎండార్స్మెంట్ ఇచ్చారు తల్లి. ఎండార్స్మెంట్ కాదు, జడ్జిమెంట్. సరే జడ్జిమెంట్ అట్లా ఇచ్చారు మీకు. మరి రావచ్చు కదా మరి నువ్వు కోర్టుకి ఇప్పుడే. మేము రావాలంటే అది ఇప్పుడు మీ పేరు మీద లేదు కదా, నేను ఎలా వస్తాను తల్లి? నాకు కాగితాలు ఇచ్చిన ఆయన గారు ఉన్నారా? లేరు కదా. నేను మళ్ళీ ఇప్పుడు రివర్స్ కేసు వేయాలి అప్పుడు మీ మీద. అట్లా కాదయ్యా, తండ్రి పేరు మీద. అప్పుడు మీ తండ్రి పేరు మీద ఆస్తి నీ పేరు మీద ఎందుకు మార్చుకోవాలా? మార్చుకున్నామంటే మీరు మారనీకుండా చేస్తున్నారు మా బావ కొడుకుల్ని. మేము చేయటం లేదు, దానికి దేవుడే సాక్షి. ఇప్పుడు మాకు సంబంధం లేకుండా మా బావ స్థలం ఎలా తీసుకున్నారు మా సంతకాలు లేకుండా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర స్థలం మేము తీసుకోలేదు అసలు. మాది కాదు, మీరు తీసుకున్న మా బావ కొడుకుది మా సంతకాలు లేకుండా ఎందుకు తీసుకొని కట్టారు? ఆ రోజు వాళ్ళు ఇచ్చారు తల్లి, మేము తీసుకున్నాం. ఆ పేపర్లు మా దగ్గర ఉన్నాయి. తీసుకున్నారంటావు, మరి మా సంతకాలు లేకుండా ఎలా తీసుకున్నారు మీరు? ఇప్పుడు మీ దానికి వాళ్ళ బంధువులు అయితే జీవన్ బ్రదర్, అయితే జీవన్ బ్రదర్ ఆమె ఏమంటదంటే తల్లి అమ్మ, ఇప్పుడు మాది పొత్తుల్లో ఉన్న మా బావగారి ప్లేస్ మీరు తీసుకున్నారు మా సంతకాలు లేకుండా. అవునయ్య గారు, అవునయ్య గారు. మరి ఇప్పుడు ఈ ప్లేస్ తీసుకునేటానికి మా సంతకాలు అయితే వాళ్ళ అందరి సంతకాలు కావాల్సి వచ్చిందా అని అంటది, అంతేనామా? వాళ్ళకి అథారిటీ ఉంది, కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ స్థలానికి అథారిటీ లేదు, వాళ్ళకి అవసరం లేదు. అదేంటి? ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఈ స్థలానికి అథారిటీ అక్కడ ఈ పాస్ పుస్తకము వేరే పేరు, ఆ పాస్ పుస్తకం వేరే పేరు, మీరు చూసుకోండి తల్లి. అయ్యా జీవన్ బ్రదర్, అయ్యా ఈ రవి బ్రదర్ అమ్మా చెప్పమ్మా. ఈయన ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మళ్ళీ వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ స్థలం కొన్నారు చూడు, వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ. అవును, దానిలోనే మేము ఉన్నాం అనుకున్నాము. మీ స్థలంలోకి వచ్చారు, మీరు చెప్తున్నారు మీ స్థలానికి మీ పేరు మీద ఉంటే నేను కొనుక్కుంటామని చెప్తున్నాను. ముందయ్యా మా పేరు మీద జడ్జిమెంట్ మీ పేరు మీద అసలు నీ పేరు మీద కానీ మీ భర్త పేరు మీద కానీ లేదు, మీ మామగారి పేరు మీద ఉంది. దాన్ని మీ పేరు మీద మార్చుకోమని చెప్తున్నారు. ఎవరో మళ్ళీ చెప్పు. కాదు తల్లి, ఇప్పుడు నీ పేరు మీద కానీ మీ భర్త గారి పేరు మీద లేదు, అది మీ మామయ్య గారి పేరు మీద ఉంది. క్లియర్ చేసుకోండి, నేను కొనుక్కుంటాను అంటున్నాను. మరి మా బావ చనిపోయాడు, మరి మీ బావ గారి మళ్ళీ ఎత్తుకుంటావు ఎందుకు తల్లి నువ్వు? మా బావ స్థలాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఇప్పుడు చెప్పు. ఆ రోజుల్లో ఆయనే ఉన్నా, ఆయన మాకు ఇచ్చాడు. ఎవడో మా బావ చచ్చిపోయి 6 సంవత్సరాలు, మీరు కొని 12-13 సంవత్సరాలు అవుతుంది. అవునమ్మా, ఆయన గారు అప్పుడు సంతకాలు పెట్టి మాకు ఇచ్చారు. ఆ తల్లి గారు ఎవరు? మీ వదిన, మీ అక్క గారు అవుతారో ఏమవుతారు? మరి సరే, వాళ్ళది మీరు తీసుకున్నారు. అయ్యా రవి బ్రదర్, చెప్పండి. చిన్న రిక్వెస్ట్ అయ్యా, ఆ స్థలం వచ్చేసేసి ఉదాహరణకి మీది. ఓకే, మీరు ఉన్నప్పుడు హోసానా మినిస్ట్రీస్ కు వాళ్ళు రాసి ఇచ్చారు. అది పొత్తులాట కదా బ్రదర్? అది పొత్తు కాదన్న. కాగితాలు రాసుకోలేదు మా బావాళ్ళు, మేము ఇంతవరకు కాగితాలు రాసుకోవాలి. అది పొత్తులో లేదు బ్రదర్, దాని సపరేట్ డాక్యుమెంట్ మాకు ఇచ్చారు అయ్య గారు. అది అమ్మా ఏందమ్మా సపరేట్ డాక్యుమెంట్స్ ఇచ్చారంటారు కదా? అది సపరేట్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఇచ్చిన వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, అంతేగాని మాది అనేది జరగలేదు. మాది ఇప్పటికి ఈ క్షణానికి కూడా పార్టీషన్ లేదు. మరి పార్టీషన్ లేకుండా మా 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 బావది మా వాళ్ళ పిల్లలు ఎలా తీసుకున్నాడు అడగండి ఆయన్ని. అయ్యా వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి మాకు ఇచ్చారు అయ్య గారు. దీనిలో కూడా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ తల్లి గారు వాళ్ళకి సంతకం పెట్టను అంటున్నారు. చూడయ్య మళ్ళీ ఎలా తీశారు చూడండి. మళ్ళీ నేను తీసేది కాదు, ఉన్న రూల్ అది జరుగుతున్నదే. మొన్న మీరు రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, తల్లి ఆ పేరు మీద నుంచి మీ పేరు మీదకి మార్చుకోండి రైట్, నేను మీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటానని క్లియర్ కట్ గా మీకు చెప్పాను. చెప్పాలి మీకు ఆలోచన చూసారా? ఇప్పుడు మా బావ కొడుకులంట ఈయనకి రాసిచ్చారంట. వాళ్ళ కొడుకులు మాకు రాసిలేదయ్యా, ఆమె గారే రాసిచ్చారయ్యా. ఆమె రాసిచ్చినప్పుడు ఎలా తీసుకుంటారయ్యా? ఎట్లా తీసుకుంటున్నా? ఆమె గారు దానికి ఆయన భార్య, ఆయన గారు అనగానే మేము రాసుకుంది, వాళ్ళది కాదు. ఆయన కొడుకు అయినప్పుడు ఇప్పుడు అసలు ఆయన కొడుకు అయినప్పుడు లేదా అధికారం? ఇప్పుడు దానికి దీనికి అన్నదమ్ముల ఆస్తులు. అవును, అన్నదమ్ముల ఆస్తులకి పార్టీషన్ చేయనప్పుడు తీసుకోవడం తప్పు.
తీసుకోవడం తప్పని మీరు అనుకుంటే ఎట్లా తల్లి? ఏది ఇప్పుడు మా ఎవరో డాక్యుమెంట్ చెప్పాడు. కూడా ఇప్పుడు మీకు అక్కడ చూపించాను కదా నేను. అయితే బ్రదర్ ఇప్పుడు ఆ తల్లి ఏమంటది అని అంటే అన్నదమ్ముల భూమి అది, దాన్ని దాన్ని అంత ముందు డివైడ్ చేయలేదు. డివైడ్ చేయక ముందు వాళ్ళు ఇస్తే డివైడ్ చేసిందేనా? ఎవరి కాళ్ళకి డివైడ్ అయ్యా 10 ఇప్పుడు సెంట్లు కూడా 8 సెంట్లు అయ్యా సపరేట్ గా చేసుకున్నారయ్యా వీళ్ళు. జీవన్ బ్రదర్ అయ్యా అమ్మా అదిలా రవి చెప్పమ్మా. మా తోడు కోడలు ఈయనకి రాసిచ్చింది అంటున్నారు కదా, ఆ కాగితాలు పెట్టమనండి. నేను అమ్మగారికి పెట్టానయ్యా, అమ్మగారి దగ్గర కూడా ఇచ్చానయ్యా మొన్న. లేదయ్యా ఏసఐ సాక్షిగా తల్లి ఆ రోజు ఒంగోలుకి వచ్చిన రోజు నా డాక్యుమెంట్ మీ ముందు పెట్టి చూపించాను నేను. రవి అమ్మా చెప్పమ్మా. నువ్వు రావాలి, ఈ ప్లేస్ కి రావాలి. ఎవరి కాగితాలు వాళ్ళు చూస్తే కానీ నీకు అర్థం కాదు. నీకు మాటల్లో చెప్తాడు కానీ కాగితాల్లో చూపించాడు. కాగితాల్లోనే నేను చూపించాను అయ్యారు, కాగితాల్లోనే చూపించాను. మా తోడు కోడలు మా బావ స్థలం, ఆయన చనిపోయాడు కాబట్టి మా తోడు కోడలు వీళ్ళకి రాసిచ్చిందని ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు కాదు అప్పుడు కూడా మీకు చూపించాను నేను. నాకు పంపించానని అబద్ధం చెబుతున్నాడు. నీకు కాదు ఆ రోజు ఒంగోలులో నేను మీకు చూపించాను క్లియర్ గా. అదే కాగితాలు మా దగ్గర ఉన్నాయి, మీరు చూశారు. ఆయన నాపమానండి. ఆగండి మన బ్రదర్ చెప్పమ్మా. మా తోడు కోడలు వీళ్ళకి అది 5-6 నెలల కిందటేనయ్యా ఇప్పుడు ఇల్లు కట్టింది వాళ్ళ స్థలంలో, అంతకుముందు లేదు. ఓకే, నీకు ఫస్ట్ వీడియోలో కూడా చూపిస్తా, ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తా నీకు. ఇప్పుడు మా తోడు కోడలు ఆయనకి మాకు రాసి ఇచ్చిందని అంటున్నాడు. ఆ కాగితాలు కూడా మాకు చూపించాను, మాకు ఇచ్చానని చెబుతున్నాడు. అదే కాగితాలు కానీ నా దగ్గర ఉంటే ఇమీడియట్లీ నేను ఎంఆర్ఓ కాడకు పోయి దాన్ని నేను ఆన్లైన్ ఎక్కించుకుంటానయ్యా. కానీ ఆ కాగితాలు లేవు కదా, వీళ్ళు ఇస్తే కదా నాకు. ఇమీడియట్లీ ఆ కాగితాలు మా తోడుపాళ్ళు వేరే వాళ్ళకి అమ్మింది సార్, ఆ 10 సెంట్లు మాకు ఆన్లైన్ చేయండి అని అంటే ఇమీడియట్లీ చేస్తారు. ఇప్పుడు ఆ కాగితాలు లేవు కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ లేదు, మాకు ఆన్లైన్ లేదు. ఇప్పుడు మా మామయ్య చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి ఎవరి స్థలంలో వాళ్ళు పొలం వేసుకోవటం తప్పితే అసలు కాగితం అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మా ఇద్దరికి తగ్గు పెట్టడానికి ఈ మధ్య సృష్టించారు ఈ కాగితాలు. ఎవరు ఈ ఓసన్న వాళ్ళు కలిసి సృష్టించుకొని ఇప్పుడు సహజంగా అడుగుతాం కదా ఏమని, ఇప్పుడు మాది కొనమంటేనేమో మా స్థలం ఆక్రమించి మందిరం కట్టి కొనమంటేనేమో వాళ్ళ సంతకాలు కావాలంటున్నారు. మరి మా సంతకాలు లేకుండా వాళ్ళ స్థలంలో ఇప్పటికి అక్కడ చర్చి ఎలా కట్టారు అని చెప్పి మేము అడుగుతామని ఇప్పుడు ఈ మధ్య సృష్టించారనమాట ఆ కాగితాలు. ఇప్పుడు ఆ కాగితాలు ఏంది, ఫేక్ కాగితాలు అంటారా? ఫేక్ అంటే ఇప్పుడు మా సంతకాలు లేకుండా కాగితాలు చల్లవు. అదే పొత్తులది కాబట్టి చెల్లదు. మరి ఫేక్ కాగితాలు ఇచ్చిరంటారా వాళ్ళు? అసలు ఇవ్వలేదు ఫేక్ కాగితాలు. ఇప్పుడు నేను రాశానని ఈయన రాసిస్తున్నాను, ఇప్పుడు ఈయన అంటే నాకు తెలిసింది. ఈ మధ్య కాలంలో రాపించిన ఒక పేపర్ మా దగ్గర లేదు బ్రదర్. అదే ఇప్పుడు అమ్మ జీవన్ బ్రదర్ ఏమంటాడంటే వాళ్ళ భూమి అన్నట్టు వాళ్ళు కాగితాలు ఇచ్చారు, మేము అట్లనే కొన్నాం, అది డివైడ్ చేసినట్టే మీది మీరు డివైడ్ చేసుకున్నారు, మీ బావగారు మీ బావగారు డివైడ్ చేసుకున్నట్టే వాళ్ళు కాగితాలు ఇచ్చి సంతకాలు పెడితేనే మేము కొన్నామమ్మా అని అంటాడు బ్రదర్. అది అమ్మా ఏమొద్దు, మళ్ళీ రేపు స్పందన పెడతాను నేను, స్పందన పెడతా. ఆల్రెడీ నేను ఈ నెల 8వ తారీఖున స్పందన పెట్టాను. అందుకు స్పందన పెట్టిన తర్వాత ఎస్పీ దగ్గర పిలుస్తారు కదా, పిలిస్తే కాదమ్మా ఒక మాట పెడదులే, స్పందన పెడదు కానీ ఇప్పుడు నేను ఒక మాట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మీ బావగారు వాళ్ళు మీకు పొత్తులో ఉన్న భూమిని సరే వీళ్ళకి అమ్మేసిర్రు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళ భూమి అనేసి అమ్మేసిర్రు, మీరు డివైడ్ అయిపోయారు పంచుకున్నారనో సంథింగ్ ఏదో వాళ్ళు చూపించిర్రు, ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిండ్రు సంథింగ్ ఏదో చూపించి వీళ్ళకి అమ్మేసిండ్రు, మనోళ్ళకి వీళ్ళకి అమ్మేసిండ్రు కదా. అమ్మేసిన తర్వాత మరి మీరు మీ వాళ్ళని అడగలేదా? ఎందుకు మీ ఊర్లో ఉండరా? ఇప్పుడు ఆ ప్లేస్ ఉన్న దగ్గర ఉండరా వాళ్ళు? ఉంటారు, మమ్మల్ని చూస్తే వెళ్ళిపోతారనమాట అడ్రస్ లేకుండా. ఇంటి ఇప్పుడు వాళ్ళకి మీకు ఎంత దూరం డిస్టెన్స్? అయ్యో పక్క ఇల్లే, నైట్ వచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడుండి ఎక్కడికి వచ్చిపోతారు వాళ్ళు? ఎక్కడికి పోతారో మనకు తెలీదు. ఆ రోజుకి నేను 2-3 సార్లు చేస్తాను. నువ్వు మా సంతకాలు లేకుండా ఎట్లా వాళ్ళకి అమ్మావు అని అడగటానికే
అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు నేను ఇస్తాను అనమాట. ఇప్పుడు నేను అతని ఫోన్ కూడా నీకు ఇస్తాను, ఫోన్ నెంబరు. నువ్వు కూడా మాట్లాడు అతనితోటి. మాట్లాడతా. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏదో ఒక రోజు మీకైతే దొరుకుతాడు కదా, మీకు ఏదో ఒక రోజు కనబడతాడు కదా. కనబడ్డ రోజు నిలదీసి మీరు అడగలేదా? లేకపోతే పెద్ద మనుషులలో పోలీస్ స్టేషన్లలో వాళ్ళని వీళ్ళని పిలిచి, మరి మాకు తెలియకుండా ఈ భూమి మా ఒక్కళ్ళదే, మా సొంతం అనేసి వాళ్ళకి అమ్మేసిర్రు. అమ్మేయడం వల్ల వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళకి మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఇది పొత్తులో భూమి కదా, ఎట్లా అమ్మేసిర్రు అని ఏమన్నా చికాకు చేయలేను మీ వాళ్ళని? ఇప్పుడు అంటే అడుగుతున్నాము. అది మేము మామూలుగా మానవ మాత్రంగా ఫోన్లలో ఫోన్ చేస్తున్నాం. వాస్తవంగా ఫోన్లుగా ఎత్తట్లేదు. రేపు సోమవారం నేను ఏం చేస్తానంటే మళ్ళీ స్పందన పెట్టి వీళ్ళ మీదే పెడతాను నేను. వీళ్ళు మా బావ పిల్లల్ని పిలిపించేటట్టు అది పెడతానయ్యా. అది ఇప్పుడు చూడమ్మా ఒక మాట, జీవన్ బ్రదర్ ఏమంటా ఉన్నాడంటే, ఆయన ఏమో ఇళ్ళకి వాళ్ళకి డివైడ్ అయినట్టు మాకు డాక్యుమెంట్స్ చూపిస్తేనే మేము వాళ్ళది ప్లేస్ కొనుక్కున్నాం అని చెప్తాడు. అసలు మా బావకి మాకు డివైడ్ జరగలేదు. ఇప్పుడు నీకు వాట్సాప్ లో కాగితాలు కూడా పెడతాను. ఓకే అమ్మా, కరెక్ట్. నేను అనేది కరెక్టే. నువ్వు చెప్పేది నువ్వు చెప్తాను, నీ దగ్గర ఉన్నాయి ఆధారాలు. కానీ వాళ్ళకి అట్లా చూపించారట, మరి డివైడ్ అయ్యారు, అది వాళ్ళ ప్లేసే అనేసి వీళ్ళకి అమ్మేసిండ్రు ప్లేస్ ని. వీళ్ళకి అమ్మేశారంట. వీళ్ళకి ప్లేస్ ని అమ్మేసిన తర్వాత మీ ప్లేస్ మీకుంది, మీ ప్లేస్ లో కూడా వాళ్ళు వచ్చిరనేసి కొన్ని రోజులు గొడవలేనాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీ బావగారుల పిల్లల్ని కానీ, మీ బావగారు మీ అక్కని వీళ్ళందరినీ ఎప్పుడైనా మాకు తెలియకుండా ఎట్లా మీరు ఈ ప్లేస్ అనేసి ఎప్పుడైనా నిలదీసి అడిగినావా? అడిగామయ్యా. అడిగితే ఇక మాట్లాడని చెప్పట్లా, దానికి సమాధానం లేదు. ఈ భూమి వీళ్ళకి ఇప్పుడు ఈ బ్రదర్ వాళ్ళకి భూమి కొలిపించే రోజు వాళ్ళ దగ్గర ఉండేళ్ళి ఇక్కడ నుండి ఇక్కడికి ఇంత భూమి, ఇక్కడ నుంచి ఇంత ఉంటుంది భూమి, ఇది ఇంత తీసుకోండి అనేసి కొలతలు వేసే రోజు మీరు వాళ్ళు అందరూ ఒకసారి లేరా? అసలు కొలతలే వేయలేదయ్యా ఇంతవరకు. ఏం బ్రదర్? ఆ రోజు పొరపాటు అయ్యా. మరి చూసావా మళ్ళీ పొరపాటు అయ్యారు. అయ్యా నేను చెప్పేది వింటావా రవి? అమ్మ చెప్పమ్మా. పొరపాటు అమ్మ ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఉండమ్మా. ఇప్పుడు ఒక నిమిషం, జీవన్ బ్రదర్ అది కొలతలు వేసే రోజు వాళ్ళు కొలతలేసి చూపించిరా మీకు, కొలిసిచ్చిరా? వాళ్ళు పక్కన వాళ్ళని కూడా పిలిచి కొలతలేసి, మా రాజు పాస్టర్ గారు ఈతలి గారు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మా రాజు పాస్టర్ గారు ఆ రోజు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి కట్టండి అని చెప్పేసి అంటేనే పర్మనెంట్ గా మందిరం కట్టి ఇప్పుడు 10 ఏళ్ళు ఇది కొలతలేసిర్రు. దానికి సాక్ష్యం ఇప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారయ్యా. మందిరం వాళ్ళని తీసుకొచ్చి పెడతాడయ్యా. మరి మందిరం వాళ్ళకి వస్తే మరి బయట ఆయన ఎంఆర్ఓ చేత కొలిపిస్తే ఎవరి సాక్ష్యాలు అవసరం లేదు. ఎంఆర్ఓ గారు వచ్చి నా వాళ్ళ మీద భయంకరంగా మాట్లాడేశారు. ఈ కొలతలు ఎవరి ద్వారా జరిగినాయి బ్రదర్? ఆ రోజు నేను పోయినప్పుడే సర్వేయర్స్ వచ్చారయ్యా. ఆ రోజున గవర్నమెంట్ వాళ్ళే ఊరు చుట్టూ తిరిగి కొలతలు వేసుకొస్తే మీరు సర్వే కరెక్ట్ గానే ఉన్నారండి అని వాళ్ళే మాకు చెప్పారు. అప్పటి వరకు ఈ తల్లిగారి తరఫునే నేను వాళ్ళకి పిలిపించానయ్యా. వాళ్ళు కొలతేసినట్టుగా సరే, వాళ్ళ ఈ గారు ఏమని చెప్తారు అంతేనంటే గారు, అరే కాదు నా కొలత ఇక్కడి నుంచి రావాలి, ఊరంతా తిరిగి మొత్తం కొలతలు వేసిన తర్వాత ఇది నాది ఇక్కడి నుంచి రావాలి, వాడు అక్కడ పెట్టిపోయాడు, నువ్వెవడు ఎడతాడుతావు అని వాళ్ళ మీద రివర్స్ తగా దాటిందండి తల్లిగారు. రివర్స్ లో తగా దాటితే ఇట్లా ఉంటే మేమే లెటర్ ఇవ్వగలుగుతాం సార్, మా వల్ల కాదండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇచ్చారు లెటర్ ఇవ్వలేదు మాకు. అయ్యా బ్రదర్ కొలిపించాడు సచివాలయం, మాకేమో ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు పెద్ద సర్వేలు కొలిపించారు. మేము కొలిపించిన తర్వాత కోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ వచ్చింది. గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చారు చూడండి సచివాలయం సర్వేలు, వాళ్ళని తీసుకొచ్చి కొలిపించి ఏమని అందరూ వాళ్ళ రాళ్ళు వచ్చి చూపించారయ్యా. వచ్చిన మాట వాస్తవమే. ఎప్పుడు మేము కొలిపించినాక జడ్జిమెంట్ వచ్చినాక కొలిపించారు. ఫస్ట్ వెళ్ళి కొలిపించలేదు. అదే ఫస్టే కొలిపించినట్టు ఉన్నట్టయితే వీళ్ళు కోర్టుకు వచ్చేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఎండార్స్మెంట్ లేదు కాబట్టి, కొలిపించినట్టు కొలతలు లేవు కాబట్టి కోర్టుకు రాలేదు వీళ్ళు. మాకు మేము కొలిపించుకొని కోర్టుకు వెళ్ళి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సమాధానం వచ్చి అమ్మా నేను కొలిపిస్తాను అని అంటే కొలిపించుకున్నాను. కొలిపిస్తే అందరూ వచ్చి వాళ్ళ పొలాల అద్దులు కూడా చూపించారు. మా స్థలం కాడకు వచ్చేసరికి ఏం జరిగిందంటే 110 లింకులు రోడ్డు ఉంటది అనమాట. 110 లింకులు రోడ్డు ఉంటది.
అది నేను ఎట్లా తీసుకున్నానంటే ఆర్టీఐ పెడతారు కదా సమాచార హక్కు చట్టం. ఉమ్, సమాచార హక్కు చట్టం ద్వారా రోడ్డు మ్యాప్ తెచ్చి వాళ్ళ ద్వారానే 110 లింకులు రోడ్డు అని చెప్పి ఎండార్స్మెంట్ తీసుకొని వచ్చే వాళ్ళ కాడ. ఆ, నేనేం చేశానంటే వీళ్ళకి అది చూపించాల. ఆ, వీళ్ళకి చూపించకుండా వీళ్ళు పెట్టమన్నా కానీ నేను పెట్టలేదన్నమాట అసలు. ఉమ్, సరే ఈయన వచ్చి జీవన్ వచ్చి కొలిపిస్తాను అన్నాడు కదా. ఉమ్, కొలిపించిన తర్వాత ఏం చేశాడంటే అంతా బాగా కొలిచాడు. ఆ, అంతా బాగా కొలిసి వాళ్ళకి చర్చికి కావాల్సినంత మా స్థలం కూడా ఆ, 58 లింకులు రోడ్డు అని మాకు కాగితం ఇప్పిస్తాడు. ఆ. ఇప్పుడు చిన్నయ్య వీళ్ళు పెట్టిన దొంగ కాగితాలన్నీ ఉంది ఆధారమై నాకు. నేను ఒక్క దొంగ కాగితం పెట్టలేదు తల్లి, మీరు అలా అనుకోకండి తల్లి. అయ్యా ఆ ఇప్పుడు రోజు వాళ్ళు ఇస్తారన్న పేపర్ నా చేతికి ఇప్పటికీ ఇవ్వలేదు. రాజు మీరు తొందరపడబాకండి తల్లి, ఎందుకమ్మా అలా మాట్లాడకూడదు తల్లి, ప్లీజ్ అమ్మా. ఏమొద్దు జగన్ బ్రదర్, నువ్వు కాగితాలు తీసుకొని రా ముందు, అంతే నాకు కావాల్సింది. నా కాగితాలు ఆ రోజున ఒంగోలుకి నేను తీసుకొని వచ్చాను. వీళ్ళ ఆ దగ్గర కాగితాలు మీరు చూసుకున్నారు, డాక్యుమెంట్ రైటర్ కూడా చూశాడు, అన్ని ఓకే అన్నాడు. ఈ పేపర్స్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని రండి, నేను వాళ్ళకి డాక్యుమెంట్ రాసిస్తానమ్మా అని మీ ముందే చెప్పాడు. అప్పుడు డబ్బులు కట్టండి బ్రదర్, ఇప్పుడు కట్టొద్దని పంపించాడు. అయ్యా అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ఇట్టి చెప్తున్నాను, ఉమ్, వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఎవరి కాడ కొన్నారో ఆ కాగితాలు మాత్రమే ఉంటాయి. ఉమ్, ఏడుకొండ సుశీల అని ఆమె దగ్గర కొన్నారు ఈయన ఉమ్, సుచన్న గారు. ఆ కాగితాలు తెచ్చితే వీళ్ళు మందిరం కట్టుకునేటప్పుడు వాళ్ళు కొలతలేసి కట్టుకోలేదు, అది ఉండదు. అయ్యా కొలతలేసే కట్టాము అయ్యారు, కొలతలు పెట్టాము అయ్యారు. కొలతలేసి కట్టారు అంటే ఎండార్స్మెంట్ ఖచ్చితంగా ఉంటది, గవర్నమెంట్ తోటి ఇస్తారు ఎంఆర్ఓ ఆఫీస్. కొలతలేసి అంటే డాక్యుమెంట్ ప్రకారం కొలతలేసారు, 10 సెంట్లు 10 సెంట్లు 2 సెంట్లు ఉంది అయ్యారు. ఉమ్. ఇప్పటికి నేను ఆ తల్లి గారికి నేను చెప్పేది ఏంటంటే మీ పేపర్ మీ పేరు మీద తీసుకొని రండి, నేను కొనుక్కుంటానని చెప్తున్నా. ఈ పంచాయతీలన్నీ ఎందుకు మనకి? సరే ఇప్పుడు మా పేపర్లు ఇప్పుడు మా తోడు కొడుకు కాడ ఎట్లా కొన్నారు మరి మీరు? ఎట్లా కొన్నారు? దగ్గర కొనేది ఏంటమ్మా, గారు ఇచ్చారు, మేము తీసుకున్నాం. ఆ రోజు గవర్నమెంట్ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అది చూడయ్యా, ఏందయ్యా ఈ తిక్కమక్క మాటలు, ఏందయ్యా అసలు మెంటల్. తిక్కమక్క మాటలు కాదు, మేము కరెక్ట్ గానే చెప్తున్నాం తల్లి, దానిలో తప్పు లేదు. ఇప్పుడు మా తోడు కోడలు అందిందని ఇప్పుడు మీ పేరు అసలు మీ పేరు మీద పేపర్ లేదు, నేను ఎట్లా కొంటానమ్మా? అప్పుడు వచ్చి ఆమె నువ్వు తోడుకోవడలే, నీకు ఆమె తోడుకోవడలే, మీ ఆస్తి నేను తీసుకుంటున్నాను, మీ పేపర్ మీ పేరు మీద ఉంటే నేను కొంటాను అంటున్నాను కదా తల్లి. జీవన్ అయ్యా రవి బ్రదర్, అమ్మా అసలు ఈయన చెప్పేదంతా తప్పుడే, వారు ముందు కాగితాలు తీసుకొని రమ్మా, నాకేం వద్దు. కాదమ్మా మీ బావ. అలాగే మా పేపర్లు మేము పెట్టి చూసుకుంటాం, పర్లేదు, నో ప్రాబ్లం. సరే సరే, ఇప్పుడు ఒకటమ్మా, మీ మీ బావగారు లేడుగా? లేరయ్యా. మీ అక్క ఉందా? ఉంది. మీ అక్క వాళ్ళ పిల్లలు ఎంతమంది? వాళ్ళిద్దరు. మీ మామగారికి ఇద్దరే ఇద్దరు మగోళ్ళు? ఇద్దరు. ఆయనకి 2 కొడుకులు, మళ్ళీ ఈయనకి 2 కొడుకులు. ఆడోళ్ళు లేరు, ఆడపిల్లలు లేరా? ఆడపిల్లలు లేరు. ఆహా, ఎవరికి? మీ మామగారికి నేను అనేది. ఉంది. ఉందా? సరే, ఇప్పుడు జీవన్ బ్రదర్ మాట ఏందనంటే వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద మీరు మీ భూమి మీకు పొత్తులున్న భూమి డివైడ్ చేసుకొని ఉన్నట్టు వాళ్ళు చూపించి డాక్యుమెంట్స్ చూపిస్తే మేము కొన్నాం అనేది ఆయన వాదన. వినమ్మా అమ్మ, ఒక్క నిమిషం వినమ్మా నా మాట. ఇప్పుడు నువ్వు అనేది ఏందనంటే అట్లేం లేదు, మేము ఇంకా మా ఆస్తులను మేము సెట్ చేసుకోలేదు, మా మామగారి పేరు మీదనే ఉన్నది కాబట్టి మీరు వాళ్ళ భూమి కొనేటప్పుడు మాకు కూడా మా సంతకాలు కూడా తీసుకోవాలా, మాది కూడా ఉంటుంది అందులో అనేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే జీవన్ బ్రదర్కి వాళ్ళ డాక్యుమెంట్లు చూపిస్తేనే కొన్నాడు అన్నాడు కదా. మనం ఏంటంటే నేను ఈ విషయాన్ని మీ బావగారు వాళ్ళ పిల్లలదా మీ అక్కదా ఎవరిదో నాకు నెంబర్ పెట్టండి, నేను వాళ్ళతో కూడా మాట్లాడతా. వాళ్ళు మీకు వాళ్ళకి పంచింది బ్రదర్కి అమ్మకూడదు, అది చాలా ఇల్లీగల్, అది చాలా తప్పది. కాబట్టి వాళ్ళు చేసిరా తప్పు, లేకపోతే నువ్వేమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావా, లేకపోతే ఈ బ్రదర్ ఏమన్నా వీళ్ళు ఏమన్నా హోసానా మినిస్ట్రీస్ ఏమన్నా తప్పు చేసిందా అనేది మనకి క్లియర్గా అర్థమైపోద్ది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా నాకు కరెక్ట్ క్లారిఫికేషన్ రాకపోతే ఒకరోజు నేనే టైం తీసుకొని నా టీంని తీసుకొని నేను అక్కడికి వచ్చి మన జీవన్ బ్రదర్ చెప్తా, మీకు చెప్తా. వచ్చే రోజు ఒకరోజు డాక్యుమెంట్లు మొత్తం క్లియర్గా కూర్చొని అవసరం అయితే నేను అక్కడెక్కడన్నా లాడ్జ్ తీసుకొని ఒక 2 రోజులు ఉండైనా కూడా మీ సమస్యను పరిష్కరించి వస్తా తప్పకుండా. ఓకేనా బ్రదర్? ఓకేనా జీవన్ బ్రదర్? అమ్మా చెప్పమ్మా. వీళ్ళు ఏం చేశారంటే
మీరు మీరు ఈ మధ్య జరిగిన డేట్ కూడా ఉండే స్టాంప్ మనం వీడియో నేను పెట్టిన తర్వాతే వీళ్ళు ఇక వీడియో పెట్టామని కొంటామని వచ్చారు. కొంటామని వస్తే మరి మేము పార్టీషన్ చేసుకోలేదు, మరి వాళ్ళకి మాకు సంతకాలు కావాలి, మాకు మీ సంతకాలు కావాలి అని చెప్పి అన్నాం. వాళ్ళు సంతకాలు మాకు, మా సంతకాలు వాళ్ళకి కావాలి అంటే అది కుదిరే పని కాదు. కాబట్టి మేము అందుకే మా 10 సెంట్ల వరకు మేము కోర్టుకి వెళ్ళాం. ఆ జడ్జిమెంట్ ప్రకారం లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పాను సార్ మేము. చెబితే లేదు వాళ్ళ సంతకాలు పెడితేనే మేము కొంటామన్నా. సరే మేమేం చేసామంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసాం. అప్పుడు బాగానే ఉండాలి, ఫోన్ మాట పరంగా బాగుండాలి కొంచెం. అరే మరి వీళ్ళ బాబాయ్ అదే మా హస్బెండ్ ఏం చేశాడంటే వాళ్ళ అన్న కొడుకుతోటి మాట్లాడాడు. అదే మరి వాళ్ళు మాది తీసుకోవాలని అంటే మీ సంతకాలు కావాలంట. ఈ 10 సెంట్లే కాదయ్యా మాకు పార్టీషన్ అవ్వాల్సింది, కూడా ఉంది, ఇంకొక 1 ఎకరం పొలం ఉంది. ఇవన్నీ కూడా పార్టీ అయ్యేది ఒకటే అవ్వదుగా, అన్ని రాసుకుంటారు అప్పుడు. కాబట్టి మనం మేము మాకు మీరు డాక్యుమెంట్స్ లాయర్ కాడ నోటరీ చేయించుకొని సంతకాలు పెట్టుకుంటే ఎవరి దాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పాడు. చెబితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే సరే చెయ్యండి సంతకాలు పెడతామన్నారు. అని ఇప్పుడు అంకులు అక్క ఉంటది కదా, ఒక ఆడపిల్ల ఉందని చెప్పా కదా, ఆమె కాడకు పోయి సమాచారం ఇచ్చి ఆమె కూడా సంతకం పెట్టాలి. ఆమె సమాచారం ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత అన్ని తయారు చేసాం అయ్యా కాగితాలు. తయారు చేసిన తర్వాత సంతకం పెట్టమంటే పెట్టరంటారు. ఎవరంటారు? మా బావ కొడుకు అంటారు. అదేంది? ఇప్పటికీ ఉన్నాయి ఆ కాగితాలు, నీకు చూపిస్తాను అయ్యి. ఇప్పుడు అవన్నీ లాయర్ దగ్గర 2000 ఇచ్చి కాగితాలన్నీ రాపిచ్చి ఆ 2 పొలాలు కూడా రాపిచ్చి పెడితే సంతకం పెట్టలేదు, నేను పెట్టను అన్నారు. వీళ్ళు పెట్టనన్నప్పుడు మా సంతకాలు లేకుండా వీళ్ళకి ఎట్లా రాసిచ్చారు వాళ్ళు? అదే మీ బావరాల మీద మీరు వేయాలమ్మా కేసు. పెడతాను రేపు పిలిపించి నడిపిస్తాను, రేపు పెడతాను. రేపు జీవన్ బ్రదర్ కూడా పెడతాను రమ్మని. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆయన ఎలా కొన్నాడో తన దగ్గర 100% ఎలా ఉంటదంటే దీన్ని తికమక చేసేస్తాను. జీవన్ బ్రదర్ కి వాళ్ళు వేరే డాక్యుమెంట్ ఇది మాదే అని చూపిస్తే కొన్నాడట. మాది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు బ్రదర్ అది రిజిస్ట్రేషన్ చేయించింది కూడా నాకంటే ముందున మన రాజాబాబు గారు అని ఆయన మా సంస్థ తరఫున వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొచ్చారు బ్రదర్, నేను కూడా వెళ్ళలేదు. అదే ఓకే. అప్పుడు ఆ టైంలో రాజాబాబు గారు అని ఉన్నాయంటే ఆయన ఫోటో ఉంది, అన్ని ఉన్నాయి. అయ్యా విజయ్ కుమార్ అని ఆయన నెల్లూరు. ఆయన విజయ్ కుమార్ గారు కాదు, రాజబాబు గారు చేపించుకొని వచ్చింది, ఫోటోస్ తో సహా ఉన్నాయి. అది నేను ఫేక్ చేయాల్సిన పని నాకు లేదు తల్లి. సరే అది చూపిస్తారు, అది ఉంటే ఉండొచ్చు కానీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి మీరు లేదు, ఈయన తాత్నాలు ఎందుకు తల్లి అలా మాట్లాడుకుంటా కాదమ్మా, ఇప్పుడు ఉన్నదే 2 అన్నదమ్ములు కదా వీళ్ళు, మరి ఎందుకు ఎక్కడ చెడిపోయింది ఇది? వాళ్ళకి ఏం గొడవలోనే మనకు తెలియదు అయ్యారు. వాళ్ళకి మాకు 15 సంవత్సరాల నుంచి మాటలు లేవు. ఇది ఆసరాస్తున్నారు వీళ్ళు. వాళ్ళని కాకుండా ఇప్పుడు వాళ్ళని కాకుండా మాది ఆక్రమిస్తున్నారు, మాది కాకుండా వాళ్ళది ఆక్రమిస్తున్నారు. ఎవరిని మేము ఆక్రమించలేదు అయ్యారు. ఈ తల్లి గారిని మీరు ఆక్రమించారు అంటే కొలతల్లో తేడా ఉందనంటే ఈ తలనొప్పి మాకెందుకులే అని చెప్పేసి అనుకొని మేము దాన్ని ఈ తల్లి గారి దగ్గర తీసుకోవాలని ప్లానే చేశాం. కానీ వాళ్ళని మేము ఆక్రమించలా, వాళ్ళు చెప్తేనే మేము కట్టుకున్నాం. వాళ్ళు చెప్పిన దానికే మేము వెళ్ళాం. అక్కడ మా పాస్టర్ గారిని అర్ధరాత్రి పోయి కూడా గొడవ చేస్తారు ఈ తల్లి గారు. అటు ఇటు గారి టైంలో కూడా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు గారు మొత్తం మాట్లాడతారు అయ్యారు. ఇప్పుడు అమ్మ ఒక మాట, జీవన్ బ్రదర్, ఇప్పుడు ఈ అమ్మ ప్లేస్ ఉంది కదా, మిగతా ప్లేస్. అవునయ్యా. ఇప్పుడు ఈ ప్లేస్ కొనడానికి మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు అవతల ఏమంటా ఉన్నారు ఇలా బావగారు వాళ్ళు ఏమంటున్నారంటే మా సంతకాలు లేదా వీళ్ళ పేరు మీద మారదయ్యా. అది చూసావయ్యా మళ్ళీ ఆ మాట ఎట్టంటున్నాడు. సరే తల్లి వాళ్ళది కొనేదానప్పుడు మీరు అబ్జెక్షన్ మా మీద పెట్టుకోవాలా. వాళ్ళు మాకు అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఇచ్చేయాలి కాబట్టి ఆ పేపర్ మీ పేరు మీదకి మారాలంటే పేరు మీద ఉండాలి కాబట్టి వాళ్ళ సంతకాలు అవసరం. మీకు పెట్టలేదు అమ్మ అబ్జెక్షన్ పెట్టలేదు అప్పుడు. అసలు మాకు
తెలియదయ్యా ఆ సంగతి ఏసై సాక్షి. కాదమ్మా, చర్చి కడతా ఉంటే తీసుకున్న తర్వాత కదా మందిరం కట్టుకున్నామయ్యా. ఇప్పుడు బైబిల్ పట్టిస్తానన్నమాట, బైబిల్ తోటి అయిపోయింది, కాదమ్మా అవసరం లేదు, అమ్మా. అంత ఇప్పుడు అబద్ధం. అదే ఒక మాట అమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు సరే ప్లేస్ అమ్మిన విషయం అయితే మీకు తెలియకపోవచ్చు అసలు వాస్తవంగా. మాకు తెలియదయ్యా అసలు. విన్నమ్మా ఒక్క నిమిషం. ప్లేస్ కొన్న ఒక ప్లేస్ కొని ఆ ప్లేస్ వాళ్ళకి ఇచ్చిన విషయం ఒకవేళ నీకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ చర్చి కట్టేటప్పుడైనా నీకు తెలిసి ఉండాలిగా, ఎందుకంటే నీకు అక్కడ కనబడతా ఉంటుంది కదా చర్చిది. ఈ తల్లి గారికి అన్ని తెలుసయ్యా. అయ్యా అమ్మా నేను ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాను కాబట్టి 10 సెంట్లకే నేను వేసాను కాబట్టి వాళ్ళ 10 సెంట్లకి నాకు అవసరం లేదు, ఏదన్నా కట్టుకొని. పొత్తులది కదా, 10 సెంట్లు వాళ్ళదే అయినప్పటికీ పొత్తులది కదా. పొత్తులదే, వాళ్ళు రాలేదు, మేము కోర్టుకి వెళ్ళేటప్పుడు వాళ్ళు రాలేదు. నేను ఎప్పుడైతే ఈ విషయం అయినా నేను ఎప్పుడు అన్నానంటే, మేము కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి వచ్చిన తర్వాత వీళ్ళు మనం వీడియో పెట్టిన తర్వాత కొంటామని వచ్చినప్పుడు అప్పుడు తెలిసిందనమాట వీళ్ళు వాళ్ళ సంతకాలకి లింక్ పెట్టారని. అయ్యా ఈ పేపర్లు వాళ్ళ పేరు మీద లేనందువల్ల అడగాల్సి వచ్చింది అయ్యారు. మేము అసలు వాళ్ళ సంతకాలే మాకు అవసరం లేదు. మీరు మీ పేపర్ మీ పేరు మీద ఉంటే మీరు రండి, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తల్లి అని నేనే ఈ తల్లికి చెప్పా. అక్కడ లేని రేట్ని కూడా నేను ఏర్పాటు చేసుకొని వచ్చాను. నేను మాట్లాడగా అదే కానీ నా ముందే కానీ తెలుసున్నట్లయితే నేను వాళ్ళ సంతకాలు మా సంతకాలు లేకుండా ఎలా కట్టారని కట్టనీయకుండా ఉండేదాన్ని. మళ్ళీ ఈయన ఏమంటున్నాడు తెలుసా, ఆమె మాకు అమ్మింది, వీళ్ళ తోడుకోవడం మాకు అమ్మింది అని అంటున్నాడు. ఎంత అబద్ధమో చూడు అసలు, అది ఎంత తిరకాలి. నాకు సంతకం పెట్టుంది ఉంది కదా అయ్యారు, నేను అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది అయ్యారు. అసలు కోర్టుకి వెళ్ళిన దానికి డాక్యుమెంట్ మీద తల్లిగా వాళ్ళ సంతకాలు ఉన్నాయి మాకు అమ్మిన వాళ్ళవి. దాని డాక్యుమెంట్ మీద దాని మీద వెనక రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారనేది డీటెయిల్స్ కూడా ఉన్నాయి అయ్యారు. వాళ్ళదయ్యా, వాళ్ళది. ఇతను చెప్పేది ఎవరిదంటే నేను చెప్పేది వాళ్ళ సంగతే, మీ సంగతి కాదు తల్లి. నేను చెప్పేది వాళ్ళ సంగతే, నేను ఇప్పుడు కూడా చెప్తుంది. మీ సంగతి మీ పేరు మీద మారితే ఇప్పటికైనా తీసుకుంటాను అంటున్నాను నేను. అయ్యా ఇప్పుడు కాదు అయ్యా రవి బ్రదర్, ఒక విషయం చెప్తున్నాను. కొన్న వాళ్ళ దగ్గర తీసేసే, నాకు వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు మేము మా తోడుకోడలు ఉంటాం కదా, ఆమె అమ్మింది అంటున్నాడు. అమ్మింది అన్నప్పుడు మా సంతకాలు లేకుండా ఎలా కొన్నాడు అడగండి, ఏమొద్దు. ఆ రోజు మీరెందుకు పోలేదు, నా స్థలం ఎందుకు అమ్ముతున్నారని మీరెందుకు రాబోతుంది. చర్చి కట్టేటప్పుడు అలాగేనమ్మా, చర్చి కట్టేటప్పుడు ఇది ఎట్లా తీసుకున్నారని మీరు అడిగారా మమ్మల్ని? అడిగితేనే కదా తెలిసింది. మీరు అడగలేదు ఆ రోజున. మీరు కూడా దగ్గరుండి ఇప్పించితే ఇంకా ఎట్లా చెప్తున్నాడు, ఎప్పుడో ఏసన్న గారు ఉన్న టైంలో చెబుతున్నాడు. ఏసన్న గారు ఉన్న టైంలో టెంపరీ తప్పుడు చెప్పండి. మీరు ఏమైనా మాట్లాడితే మేమేం చెప్పగలం తల్లి, ఇది మీ ఇష్టం. రవి బ్రదర్ ఏమొద్దు, మా బావ కొడుకు నెంబర్ ఇస్తాను నీకు, వాడితో మీరు మాట్లాడండి. తప్పకుండా ఒకసారి నెంబర్ పెట్టండి, నేను ఒకసారి మీ ఆయనతో కూడా మాట్లాడి ఆయన విషయాన్ని కూడా తీసుకొని నేను ఒక రోజు జీవన్ బ్రదర్కి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఒకసారి మా టీం తోటి నేను అక్కడికి వస్తాను. డెఫినెట్లీ అక్కడికి వచ్చి నాకు ఒక రోజు కాకపోతే 2 రోజులు ఉండైనా నేను అక్కడ నేను చేసిపోతాలే. విషయం అయ్యా, చెప్పమ్మా. ఇప్పుడు ఇప్పుడైనా కానీ ఈ గొడవలు జరుగుతుండేసరికి ఈ 2 నెలల్లో ఏం చెయ్యాలా, ఏమి పన్నాకు వెయ్యాలని చెప్పి కాగితాలు రాపించుకున్నట్టున్నారు ఆమె చేత. అసలు మేము ఈ 2 నెలల్లో ఏ పని చేయలేదు. ఇప్పుడు అమ్మారన్న సంగతి కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఈ జీవన బ్రదర్ అంటుంటేనే తెలుస్తుంది నాకు. మరి అమ్మకుండా చూపించారు కదా తల్లి. అమ్మకుండా ఎట్లా ఇచ్చారు అనుకున్నావు? అయ్యా అమ్మకుండా ఎట్లా ఇచ్చారు అనుకున్నావు? ఉట్టినే ఇచ్చారు అనుకున్నావా? అంటే మేము ఒక ఆలోచనకు వచ్చాము. ఇప్పుడు మేము వేసింది 10 సెంట్లే కదా, వాడు 10 సెంట్లు. ఆ రోజు నేను కోర్టుకు రమ్మంటే రానన్నారు వాళ్ళు. ఓకే, ఇది 4 సంవత్సరాల కిందటి మాట. ఇది మా స్థలం ఆక్రమించి మందిరం కడుతున్నారు, మేము కోర్టుకు వెళ్తున్నాము, మీరు వస్తారా కోర్టు కంటే మేము రామన్నారు. రామంటే మేము మా 10 సెంట్ల వరకు మేము వేసుకున్నాం. అతని ఆస్తితో మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు అతని ఆస్తి ఏమైనా అమ్ముకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు, దానికి మాకు సంబంధం లేదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన వరకు మేము చూసుకున్నాం అనమాట. సరే నేనమ్మా, నేను ఈ విషయాలు మొత్తం అలా అబ్బాయితో మాట్లాడి. అయ్యా ఇంకో విషయం బ్రదరు, ఆల్రెడీ నేను కోర్టు దగ్గరికి వెళ్ళాను.
కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక్కటే అడిగారు, వాళ్ళు ఎందుకు ఇప్పుడు అయ్యా ఓసన వాళ్ళు ఇలాగా ఆక్రమించి కట్టారు, మాకు 5 నెలల్లో జడ్జిమెంట్ వచ్చింది, మమ్మల్ని మా స్థలం మమ్మల్ని తీసుకోమని చెప్పి కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది, మేము తీసుకుంటుంటే ఈ రాజు పాస్టర్ ఈ జీవన బ్రదర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చర్చికి వచ్చే వాళ్ళని అడ్డం పెట్టించి మా స్థలం మమ్మల్ని తీసుకొని ఇట్లేదు, వాళ్ళు కోర్టుకు కూడా రాలేదంటే ఒక మాట అన్నాడు అక్కడ లాయర్, కొలిపించిన ఎండార్స్మెంట్ వాళ్ళ దగ్గర ఉందా అన్నాడు. అయ్యా ఆ ఎండార్స్మెంట్ లేకే వాళ్ళు కోర్టుకు రాలేదు, కొలిపించిన కూడా అదే అడిగారు మమ్మల్ని. ఇప్పుడు నేను మొన్న 8వ తారీఖున స్పందన పెట్టాను అన్నప్పుడు వాళ్ళు పిలిచారుగా, పోలీసులు పిలిచారుగా, రావాలిగా నీ కాగితాలు నువ్వు తీసుకొని. వాళ్ళు ఎలా కట్టామని అడుగుతారని రేపు వస్తాం ఎల్లుండి వస్తాం ఎల్లుండి వస్తాం అని తగ్గిస్తున్నారని అదే తెలిసి విషయం. సరే అమ్మా. అమ్మా ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగింది. సరే, ఇప్పుడు మీ బావగారి అబ్బాయిది నెంబర్ పంపించండి, నేను మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని ఒక రోజు వాయిదా చేసి నేను వస్తా. ఫోన్లలో కూడా ఇది కాదు. ఇంకో విషయం చెప్పమ్మా. ఇప్పుడు వాళ్ళు అమ్మారు అంటున్నారు కదా, ఇప్పుడు మా బావ పిల్లలు వీళ్ళకి అమ్మారని చెప్పేసి ఇప్పుడు సృష్టించాడు మాట. వాళ్ళ ఆస్తి వాళ్ళు అమ్ముకొని నేను కాదని అంటలేదు, మా సంతకాలు లేకుండా ఎలా కొన్నా మీ బాబాయ్ వాళ్ళని పిలిపించి మీ బాబాయ్ వాళ్ళని పిలిపించి మీ బాబాయ్ పిల్లల్ని పిలిపించి అమ్మావా అని అడగండి, ఏమొచ్చు. పార్టీషన్ అమ్మేటప్పుడు మమ్మల్ని కూడా పిలవాలిగా, అమ్మేటప్పుడు. నా పిల్లలు చిన్నోళ్ళు ఏం కాదుగా, ఇప్పుడు 27 సంవత్సరాలు. నేను అదే అడుగుతాలేమ్మా. నాకు తెలుసు కదా, ఇప్పుడు మీరు భూములు పలుచుకున్నప్పుడు వాళ్ళని కూడా పిలిపియాలి కదా, పిలిపియకుండా మీరు ఎట్లా పెట్టారు అనేది కూడా అదే ప్రశ్న అడిగేది ఆయనతో. ఇంకా మనం వేరే ఏం మాట్లాడతాం ఆయనతో, ఉన్నదే ఒక ప్రశ్న అడుగుతా నేను డెఫినెట్లీ. ఓకే సరే అమ్మా, ఏ ఇబ్బంది లేదు. నేను ఒకసారి బ్రదర్ ఓకే బ్రదర్, మీరు ఎప్పుడైనా చెప్పండి, కొంచెం ముందుగా చెప్పండి కొంచెం, ఎందుకంటే మాకు మీటింగ్స్ హడావుడి జరుగుతుంది. తప్పకుండా డెఫినెట్లీ మీరు కొంచెం ముందుగా చెప్పండి అయ్యా, నేను కూడా వస్తాను అయ్యారు, నో ప్రాబ్లం అయ్యారు. ఓకే రవి బ్రదర్, ఇంకో విషయం చెప్తా. చెప్పమ్మా. నా దగ్గర మొదట్లో ఏసన్న గారు చెప్పారని స్థలం తీసుకున్న బ్రదర్ సంతకం కూడా పెడతాను, అతను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సరే అమ్మా. సరే అతను కూడా పెడతాను, ఆ పాస్టర్తో కూడా మాట్లాడండి తప్పకుండా. ఆ రోజు ఎలా జరిగింది. సరే అమ్మా. ఓకే ఖచ్చితమయ్యా. హలో నన్ను దిలీప్. సార్, నువ్వు అంటే నీ వయసు ఎంతో తెలియదు నాకు, ఎంత ఏజ్ మీది? నాది 31 సార్. 31. చిన్నోడు తమ్ముడు అవుతావు కానీ. చెప్పండి సార్. నాన్న, ఇప్పుడు నేను ఆదల రవి నా పేరు, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి సపోర్టర్గా ఉన్నాను. అయితే నా దగ్గరికి ఒక సమస్య వచ్చింది నాన్న మంది. ఏం సార్? ఇప్పుడు ఇది మన చర్చి ఉంది చూసావా, మన హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు వాళ్ళది. సార్, అది దానికోసం మీ చిన్నమ్మ పెద్దమ్మ కమలమ్మ చిన్నమ్మ ఆమె నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత నేను హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడాను నేను. ఇప్పుడు యూట్యూబ్ లో మీరే సార్ పెట్టింది? అది ఏది అంటే చాలా మంది పెట్టిరట, మరి నాకు తెలియదు. నాదైతే ఒకటి ఉంది ఈ వీడియో. అదే ఫోన్ మాట్లాడతా టాకింగ్. ఫోన్ మాట్లాడింది, అది మందే అది నేను మాట్లాడినా కదా. నాకు తోడు విషయం చెప్తా ఉండే, చూసావా ఆ వీడియో? కొంచెం విన్నాను. అప్పుడు మా మిస్సెస్ కొంచెం హాస్పిటల్లో ఉండి బ్లడ్ క్యాన్సర్ ఉండి కొంచెం లైట్గా అన్నాను. అవును, మీ భార్యకి ఏదో, మీ మిస్సెస్ కి బ్లడ్ క్యాన్సర్ ఏదో ఇలాగా పెట్టేసాలే వాస్తవంగా. అదే ఎట్లుంది మీ మిస్సెస్, ఎట్లుంది ఇప్పుడు? అమ్మాయి 2 months అయింది సార్, చనిపోయిందా? అయ్యో, బ్లడ్ క్యాన్సర్ అది ఏంది, లాస్ట్ 4th స్టేజ్ వచ్చేసిందా ఎట్లా? అది స్టేజ్ కూడా ఉన్నామంట, ఎక్యూట్ లుకేమియా అని. అది వచ్చిన 6 నెలలు చనిపోతారంట బ్లడ్ క్యాన్సర్ లో. అది రేర్ అంట, ఎవరికి రాదంట. వస్తే దానికి స్టేజ్లు ఉండవు, ముందు మెడిసిన్ ఉండదంట. అది వచ్చింది, చనిపోయింది. అదే చిన్న వయసులోనే బాగా ప్రాబ్లం అయిపోయింది. 21 అమ్మాయికి 21? 21 వచ్చిన మస్తు చచ్చిపోయింది. అయ్యో. సరే నాన్న, ఏం లేదు. ఇప్పుడు మనం అంతా క్రైస్తవులం. మీ చిన్నమ్మ నాకేం చుట్టాం కదా, ఆమె నన్ను యూట్యూబ్లో చూసి
క్రైస్తవ్యం కోసం పోరాడుతా ఉన్నాడు, నాకు ఏమైనా న్యాయం చేస్తాడేమో ఆమె ఫోన్ చేస్తే నేను తర్వాత ఆ మొక్కదాంది ఏం వినలేదు. మన జీవన్ బ్రదర్ది, ఆ తర్వాత హోసన్న మినిస్ట్రీస్లో ప్రకాష్ బ్రదర్కి, వాళ్ళందరికీ పెద్దలకు కూడా ఫోన్ చేసిన నేను. అయితే ఇక్కడ నాకు ఒక్క క్వశ్చన్ మిగిలిపోయింది ఏంటంటే, ఫస్ట్ మన స్థలాన్ని, పొత్తులో ఉన్న స్థలాన్ని మాకు తెలియకుండా వాళ్ళకి ఇచ్చేసిండ్రు. సరే అయితే అయిపోయిందిలే అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకున్న ప్లేస్ కూడా వాళ్ళు హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు తీసుకుంటా అంటారు. కానీ దానికి మా వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. మరి అప్పుడు సంతకాలు మాతోడు పెట్టలేదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ సంతకాలు కావాల్సి వచ్చినాయి అనేది అంటా ఉంది మీ చిన్నమ్మ. అంటుంది. అని అంటే అమ్మ నేను మాట్లాడతలే, ఇప్పుడు అందరం చర్చికి పోయేవాళ్ళం, మనం విరోధాలకి భూమి మీద ఎవరు ఉండరు, చూసినావు కదా. ఎవరు మనిషి జీవితం ఎక్కడ శాశ్వతం కాదు. నీ మిసెస్ గారు కూడా పాపం చూసిన, ఎవరైనా ఇప్పుడు రేపొద్దున నువ్వైనా నేనైనా ఎవరికి ఇక్కడ భూమి మీద లేదు. మనం భూముల కోసం, ఆస్తుల కోసం ఈ తగాదాలు పెట్టుకొని దేవుడి నామానికి అవమానం తెచ్చుకోకూడదు. అది మన వల్ల దేవుడు సిగ్గుపడతా ఉన్నాడు, అట్లా మనం చేసుకోకూడదు. సరే ఏదైనా ఉంటే నేను మాట్లాడతలే అమ్మా అన్న. అసలు అదేంది నాన్న, ఒక 2 నిమిషాలలో వివరించు నాకు ఒకసారి. సార్ మంది ఏపీ తెలంగాణ సార్, తెలంగాణ కదా? తెలంగాణ అవును. ఏపీ అంటే చాలా బాగుండేది సార్. ఏపీ అంటే చాలా బాగుండేది. అదే వచ్చేవాళ్ళు రమ్మంటే అక్కడికి వచ్చేవాళ్ళు. అదే ఒక 5 నిమిషాలు రచ్చబండి ఒకటి ఉంది, ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని నా గురించి అడిగితే నాకు తెలిసి ఎంతమంది అంతమంది చెప్పేసేవాళ్ళే. దానికి మినిస్ట్రీ అవసరం లేదు, మన ఇప్పుడు ఇంత డీటెయిల్ అవసరం లేదు. బయట చర్చి రాను హిందూస్ ఉంటారు కదా, సంఘం గురించి అందరూ చెప్పేసేవాళ్ళు. ఒక 5 నిమిషాలు నుంచున్నట్టయితే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకేం కోర్టు ఆస్తి లేదు సార్ నాకు అసలు. ఇప్పుడు పొత్తు అంది కదా, ఫస్ట్ అసలు వాస్తవానికి అది పొత్తు కాదు. మా తాత చనిపోక ముందు మా నాన్నకి రాశాడు, ఆ పేపర్ మాయం చేశారు, దాచిపెట్టుకున్నారు. సరే మాది దాంట్లో ప్రతి దాంట్లో మాకు ఆస్తి ఉందని చెప్పి గొడవకు వచ్చారు. నేను సైలెంట్, మా అమ్మ సైలెంట్, మా నాన్న సైలెంట్. మా నాన్న మేము గొడవ పెట్టుకొని ప్రతి దాంట్లో మాకు అంటే ఎలా చెప్పాలంటే, మా తాత గవర్నమెంట్ జాబ్ సార్. గవర్నమెంట్ జాబ్ అయితే మామూలుగా అప్పుడు ఆ పెద్దవాళ్ళు అంటా ఉండేవాళ్ళే, జాబు మా నాన్నకి చేస్తుంది. మా నాన్న ఏం చేస్తుంటే మా తమ్ముడికి ఇల్లే అమ్మ అని చెప్పి మా బాబాయ్ బిడ్డిచ్చారు. ఆ వారు ఏమైందంటే పొలాలు కానీ ఏదైనా మా నాన్న లెక్క, గవర్నమెంట్ జాబ్ ఆయన లెక్క. సో ఇక అప్పుడు అగ్రిమెంట్ రాయాలంటే వీళ్ళు అగ్రిమెంట్ మా తమ్ముడికి మాకు మధ్యలో అగ్రిమెంట్ ఎందుకు అది అని చెప్పి అగ్రిమెంట్ రాయించుకోవాలి. ఇంక పెళ్ళి ఇంకా తర్వాత మనిట్లో సంవత్సరం వాట ఉందని చెప్పి అన్నింటిలో సంవత్సరం వాట తీసుకొని మా నాన్న కొట్టి, మా నాన్న కొట్టలేదు, మా నాన్న కేసు పెట్టారు. తర్వాత మా అమ్మని కొట్టారు, మా నాన్న తెచ్చుకున్న తర్వాత చేసి మొత్తం అబ్జర్వ్ చేశారు. సరే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే ఇప్పుడు చర్చి కొంచెం అన్నా పైకి రండి అన్న, చర్చి కొంచెం పోరాడుతున్న స్థలం అయితే ఏదవుతుందో అది నాన్నకి రాసేసాడు. అది మా నాన్నకి మా తాత రాశాడు. ఓకే. వాళ్ళ కొడుకులు అంటే చెప్తారన్నమాట. అంటే పొత్తులో కాకుండా ఇండివిజువల్ గా రాశారు. రాస్తే పేపర్లో ఆమె తీసేసుకుంది మాకు లేకుండా. అంటే మాకు అంత ఎడ్యుకేషన్ తక్కువ, మా అమ్మలకు కానీ ఎవరికైనా. ఎవరు తీసేసుకున్నారు? మీ పిన్న? ఓకే. ఊరు వస్తే మొత్తం ఎంతమంది అని చెప్పిస్తాను సార్. ఒక 5 నిమిషాలు కూర్చుంటే పర్లేదు నాన్న, పర్లేదు. నువ్వు మాట్లాడు. ఎందుకంటే నేను వాళ్ళకి ఒకవేళ తెగకపోతే దేవుడి గురించి మాట్లాడి నాకు బాధ ఉంది అందుకు కదా. అదే నేను వస్తా అని చెప్పినా, నేను వస్తా తప్పకుండా. కాకపోతే నీ వర్షన్ కూడా తీసుకుందాం. ఒక్కలేదు ఎప్పుడైనా కూడా పంచాయతీలో ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒకవైపే మనం వినకూడదు, ఒకవైపే మనం న్యాయం చెప్పకూడదు. కాబట్టి అందరిది ఇప్పుడు ముగ్గురుది వాళ్ళిద్దరిని ఈరోజు కాన్ఫరెన్స్ లో పెట్టి దాదాపు 1 గంట మాట్లాడినా. వాళ్ళిద్దరిని జీవన్ బ్రదర్ను అమ్మని కాన్ఫరెన్స్ లో పెట్టి ఒక 1 అవర్ మాట్లాడినా. చివరికి తమ్ముతో మాట్లాడదాం, నాన్నగారు కూడా చనిపోయాడు అన్న సంగతి నాకు తెలిసింది. అందుకే నీతో కూడా మాట్లాడదాం అన్నట్టు కాల్ చేసిన నేను. ఊర్లో చెప్పేది ఏంటంటే, సరే పొత్తులో ఉన్న ఏదైనా సరే ఇంకా లాగేసుకున్నారు, అయిపోయింది, మేము అంతా అయిపోయింది, సరే అయిపోయిందిగా తిరుపతి రావాలా. మళ్ళీ అట్ట చెప్పిందాం మీకు. ఇప్పుడు స్థలం అయితే వాళ్ళైనా మేమైనా ఎవరైనా ఒకటే అంటున్నాం, కొలుసుకోండి.
ఇప్పుడు ఇప్పుడు మీరు చనిపోతారు, నేను చనిపోతాం, భూమి మారదుగా. భూమి మారదాం. కొలుసుకుంటే ఎంతలోకి వస్తాం తీసుకోండి. మిగతాది లోపలికి వస్తే పడేయటం, నష్టపరిహారం చేస్తా ఉన్నారు. ఓకే. నీ పత్రాలు, నీ లెక్కలు అన్ని కరెక్ట్గా ఉంటే కొలిపించుకోవచ్చు కదా. సరే మేము కొలుస్తా అంటున్నాము, కొలిసిన వాళ్ళని కొలవని ఇట్లా మీ నెంబర్ కూడా ఇస్తా, కొండారెడ్డి, చంద్ర ఇలా కొలిసిన వాళ్ళు నెంబర్లు ఇస్తా. ఓకే ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు అద్దె పెడుతున్నారు. చైన్ కొలిసిన తర్వాత వాళ్ళు కనీసం కిలోమీటర్ అట దూరం కొలిసిపోతున్నారు. 5 లెంతలు మొత్తం చూడాలంట. ఆడికి వచ్చేకి ఈడ దాకా రాకూడదు, ఆడ దాకా నా కాలు కాడికి కొలమంటుంది. అటు కొలవరు కదా, దానికి లెక్కలు ఉంటాయిగా. నేను చెప్పిన స్టార్ట్ చేయమంటున్నారు. అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మీరు చెప్పినట్టు కొట్టాం మేమెందుకు, అది ఏదైనా లెక్క పాయింట్ ప్రకారం కొలవాలంటే గొడవ పెట్టుకుంటే ఇది తప్పు అంటే మొన్న ఏం చేశారు, ఫిక్స్ చేసి మిషన్ ఏదో ఉంది సార్, కొత్తలాగా ఉంది అది. ఆ మిషన్ తీసుకొచ్చి కొస్తామని దాంతో కూడా అది కూడా తీసుకొచ్చారు. ఈ మొత్తం సంవత్సరాలు జరుగుతున్నది ఇది గొడవ. వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఆ మిషన్ తీసుకొచ్చారు. మిషన్ తీసుకొస్తే మిషన్ కూడా ఆగే చెప్పింది, ఆడకు రాకూడదు, ఈ నుంచి రావాలి, మాకు కోర్టు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ సంతకం పెట్టుకున్నాం, సంతకం పెట్టుకున్నాము, ఆ పత్రాలు ఈ పత్రాలు ఉన్నాయన్నారు. కోర్టు వాళ్ళు ఇచ్చిన ఈ పత్రాలు అవి పక్కన పెడితే అంటే అప్పుడు ఏం చేస్తారంటే నోటీసులు పంపితే వీళ్ళు బాగాలేదు సార్, వీళ్ళు చేసిన తప్పు ఉంది మినిస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు నేను మా ఆంటీ సైడ్ కాదు, మందిర సైడ్ కాదు, సైడ్ కూడా కాదు, మామూలుగా ఒక ప్రేక్షలో మాట్లాడుతున్నా. వీళ్ళు కోర్టు ఫస్ట్లో కేసు ఎత్తి నోటీసులు పంపిస్తే నోటీసులు పోవాలా, మనం రాకూడదు, ప్రార్థన పోవాలని నోటీసులు పంపిస్తే పోవాలా, నోటీసులు తీసుకోవాలా, పోవాలిగా, పోవాలి, తప్పు చేశారు. తర్వాత ఏంటంటే కోర్టు ఇది మరి ఏం చేస్తారేమో మొత్తం రాశారు. మనకు నాకు పోలీసులు అక్కడ కోర్టు పత్రాలు ఉన్నాయి, ఆ పత్రాలు ఉన్నాయి, కొలతలు కొలిసిన మ్యాప్ ఉంది, ఇది అని చెప్పంటే ఎన్ని కొలిసినా సరే సార్ అది ఎంత సార్ 20 సెంట్లు ఉంటుంది మొత్తం, 40 సెంట్లు మొత్తం భూమి, 40-60 సెంట్లు ముగ్గురు కలిపి. సివిల్ వాళ్ళు 100 సెంట్లు కొలుస్తుంటారు, 100 ఎకరాలు కొలుస్తుంటారుగా, అది ఎక్కువ కాదు కదా. ఎవరైనా అనేది ఏంటంటే కొలిపించుకోండి, వచ్చే వారికి తీసుకోండి. మీరు చెప్పినట్టు లోపల కొలుస్తుందా పడేసిస్తాం, లేదా డబ్బులు ఇస్తా ఉన్నాం అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేనెట్టో 10 సెంట్లు బాగొట్టుకున్నా. ఇంకా సరే అని చెప్పి నాకు కూడా భయమే సార్ ఒక రకం చెప్పాలంటే, ఈ పోలీసు పిలుచులన్నా రాదు మన ప్రాథమిక పోతాం దేవుడి ప్రేమను బట్టి. అదే మీరు అన్నట్టే నేను ఈరోజు క్యాంపు పోయి సాయంత్రకాలం ఇంటికి పోతామో తెలియదు. మళ్ళీ మా ఆంటీ వాళ్ళు బాగానే ఆస్తుంది, నాన్న ఇప్పుడు గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. ఆ వీడియో కూడా సగం చూసి ఎందుకు ఆపేసిన ఎందుకన్నానంటే ఆ సెంట్ ఎంత 14 లక్షలు 15 లక్షలు చెప్పిందామా, అవునా కదా. దాదాపు ఇప్పుడు 60,000 అంత ఉందా సెంట్, ఆడ 60 కాదు లక్ష చేసుకో, 14-15 లక్షలు చెబుతారా సార్. ఇంకొకటి సేవకులు, మనకి ఒక తీర్పు ఉంటే సేవకులు 2 తీర్పులు ఉంటుందిగా, వాళ్ళే వదిలేదు దానిలో దేవుడికి ప్రతి లేక నువ్వు పోరాడు, నీది రైట్ అయితే. ఆ నా కొడుకు రాజుగోడు, అబ్రాహం నా కొడుకు, ముసలి నా కొడుకు, ఆ ప్రాంతకు వచ్చేంత రివిచారులు, ఆ దొంగ మంటలు ఒకటి కూడా మంచిది కాదు, చర్చికి వెళ్ళి అంతే కదా, చర్చికి పరువు లేదు, గాలి మంటలు అయ్యింది. మనం మళ్ళీ మనం లోకాసం ప్రార్థన పోతాంగా, నేను సమర్పించుకున్నాను అంటదామా ఈ రకంగా. నా కొడుకు వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుందిగా, లేదు నీ దగ్గర పోరాడు, లేదు నువ్వు ఇట్లా చెప్పినట్టు ఆడియో మొత్తం మాట్లాడి నీకు పెట్టు, మీలాంటి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు, పబ్లిసిటీ చేసి వాళ్ళంతా చేరుస్తారు, లేకపోతే జనంలో తీసుకొస్తారు. ఇట్లా అరాచక మినిస్టర్లు అలా జరుగుతుంది, ఇలా చేస్తున్నారు, వీళ్ళు సేవ అనే పేరుతో డబ్బులు అవుతున్నారని. నువ్వు ఫోన్ చేసి నిన్న కూడా ఫోన్ చేసి మీరు దెంకాలన్న బయటికి సేవకుల చేత ఫోన్ చేసి అద్దాలు పగలగొట్టి, అద్దాలు మనం పగలగొట్టలేదు, ఇప్పుడు వస్తే గొడవ పెట్టుకోవటం, చర్చి మీద అద్దాలు కానీ పగలగొడతాం, గడపడేసటం, ఇంత రచ్చ చేద్దామట. అంత రౌడీజం చేస్తుంది. మళ్ళీ ఆమె ఆ శత్రుత్వం అంటే ఆ శత్రుత్వం ఏం లేదు, ఆమె బలుకు మేము ఫస్ట్ నుంచి మాటలు తక్కువే. ఇదేంటంటే వన్ సైడ్ ఎవరైనా సరే ఇప్పుడు తీర్పు చేసేటప్పుడు వన్ సైడ్ వినకూడదు కదా, 2 సైడ్లు. ఇప్పుడు నేను కూడా ఏమంటానంటే మీ దగ్గర ఉన్నట్టయితే కనీసం అక్కడ రచ్చబండి ఉంటుంది, 10 నిమిషాలు కూర్చుంటే ముసలి అందరూ బొమ్మ కూడా చెప్తారు. ఆల్రెడీ ఒకసారి కొలిచారు సార్, ఒక 3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఆమె కేసు పెట్టింది, నా పైట లాగాడు అని పాస్టర్ కేసు పెడితే ఆయన నేను ఇంకొక అతను ఇద్దరు జైల్లో వేశారు. జైలు అంటే తీసుకెళ్ళారు, తీసుకెళ్తే ఇంకా చూసి అక్కడ 2-3 చెప్తే వాళ్ళకు
ఈయన తిట్టారు. తిట్టి అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పోలీస్ సమక్షంలో కొలిపియాలని చెప్పి ఓకే చేశారు. ఒక పోలీస్ వచ్చాడు, సర్వేలు వచ్చారు, ఆ రోజు కొలిచారు. వాస్తవానికి నేను కనిగిరిలో ఉన్నా, క్యాంప్కి వెళ్ళి ఉన్నా, నేను జేసీబీ ఏజెంట్లే. కొలిచారు. కొలిస్తే అప్పటికి అది కాదు ఇది కాదంటే పోలీసు ముందు సాగర్ అనేది తిట్టారంట కాముకుంటా కానీ. కొలత మొత్తం 4 బౌండరీస్ కొలిచారు. కొలిసిన తర్వాత ఇక కొలిసినట్టు సంతకం పెట్టుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకా కనీసం 20 రోజులు ఒంట్లో అనవలేదంట. వాళ్ళ పిల్లలు చెప్పింది బయట హోటల్ తెచ్చుకున్నారంట పంతం మీద. తర్వాత ఏం చేశారు, 18 ఏళ్ళు ఇచ్చి తప్పు కొలిచారని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు కానీ మా 5 సర్వేలు కావాలని చెప్పి కేసు పెట్టేసింది. కేసు అంటే ఇట్లా అది మా తప్పులు అని చెప్పేసి. వీళ్ళు ఏం చేశారు, అమ్మాయి ఒకదిగిపోయింది కదా ఇంకేముందని అనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొలిసిన తర్వాత ఈ సంతకాలు పెట్టుకుంటారు కదా సార్, మేము కొలిసామని వచ్చిందని అది తెచ్చుకోవాలా. దానికోసం అడుగుతాను నేనే పోయా, ఇట్లా పేపర్ ఉందంటే సార్ ఎప్పుడు కొలిసింది ఇప్పుడు వస్తున్నారు మీరు, ఇప్పుడు ఏడ ఉన్నాయో అది నార్మల్ మీరు తప్పు కొలిసారు అంటే దాని విలువ వచ్చినా చంద్రాన్ని అతను. నేను కాదు పోయి సీఎం ఎవరినైనా పిలిపించుకో అంతే కొలుతారు, నాకాడ సరిగా ఉండదు అని చెప్పి అతను తిట్టాడు. దాదాపు నేను మందిరం కాడికి వస్తున్నా కాడ నుంచి ఒక 6 సార్లు 7 సార్లు కొలుతుంటారు సార్. కొట్టిర్రా? కొలుస్తుంటారు. కొడతాం మన అసలు మన ప్రారంభాలు మన గొడవ కింద పోదాం సార్. అదే 6 సార్లు 7 సార్లు కొలుస్తుంటారు. 6 సార్లు 7 సార్లు కూడా పోయింది ఆమె వాళ్ళు గొడవ పెట్టుకొని పోయారు. ఏందమ్మా నేను చెప్పినట్టు కొలవాలా అయితే ఉన్నట్టు కొలవాలా అంటే అటాటు కొలుతారు తప్పు తప్పు అని చెప్పి అంటే మీ దండం తల్లి అని చెప్పి కొలకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ కొలిసే అతను కొండారెడ్డి అతని పేరు సర్వేరు. ఆయన నెంబర్ మీకు మెసేజ్ పెడతా. సార్ నేను చర్చికి సంబంధించిన అబ్బాయిని లేదంటే మాదే స్థలం ఇట్లా కొలవాలని చెప్పి ఊరికి ఫోన్ చేయండి మీరు ఇట్లా పలానా వాళ్ళు కాదని. ఆయన ఏమంటారు ఏంటంటే నా మాటలో అనొద్దు, ఆమె ఒకటే కానీ ఇది చేయనిది ఎందుకు మమ్మల్ని టైం వేస్ట్ అని చెప్పి ఒకటే మాట అంటారు. ఇటు ప్రూఫ్ కూడా చెప్తున్నాను, మళ్ళీ నెంబర్ కూడా పెడతా ఇప్పుడే. వద్దులే. మళ్ళీ ఆమె ఏం చేస్తున్నాడు వచ్చి వాడు మా కాల్ పెట్టుకున్నాడు, మా జాబులు పోతాయి గవర్నమెంట్ జాబులు అమ్మ నువ్వు మేమే కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి ఏమో గొడవ పెట్టుకున్నాము. 60 సెంట్లు కొనడం రాదు వాళ్ళకి, అది 100 ఎకరాలు కొలిసిన వాళ్ళకి. సార్ ఒకటి మన సైడ్ కరెక్ట్గా ఉంటే కొలతలు ఏడకు పోతారు, మనం పోతాము కొలత కొలుసుకుని ఎంత కాకుండా అంత తీసుకో. సార్ అప్పుడు కూడా మొత్తం అయిపోయింది కదా, 4 సెంట్లు కొలిచారు కదా, 20 సెంట్లు మాది కూడా 10 డివైడ్ చేశారు. అప్పుడు రాత్రి మళ్ళీ బండ బీకేసి పక్కన వేసేసి ఫీకి 10 సెంట్లు 20 సెంట్లలో 10 సెంట్లు డివైడ్ చేయలేదని అంటది మీ పిన్ని. మొన్న చేశారు సార్, ఎప్పుడు చెప్పింది చూడు అటు పోలీసు వచ్చారని చేశారు. తెల్లపొద్దున వేసి బండ బీకేసేసింది. ఎందుకంటే ఆమెకి అల్ల అంత పొడుగు రావాలా, ఆమె చెప్పినంత పొడుగు రావాలా. ఇప్పుడు 20 సెంట్లు అందులో 10 వస్తాయి, ఇంకెందుకు ఎక్కువ వస్తుంది? 10 ఆమె చెప్పినట్టు రావాలి సార్, 10 సెంట్లు. ఓహో ఆమె చెప్పిన ప్రకారం అయితే మీరు మన ఊరికి కొలత అసలు కంటితో చూసుకుంటే అర్థమైపోద్ది. ఇదేంది ఇది 10 సెంట్లు ఎట్ట మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది. అంత అరాచకం ఉంటే ఎట్ట అవుతుంది సార్. ఇంకోటి వీళ్ళేమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవలు పెట్టుకొని రౌడీజం ఉంటే ఎప్పుడైపోయేది. మా స్టేషన్ మెట్లా కూడా అని చెప్పి ప్రార్థన వీళ్ళు కూడా చేతకంటానే సార్. నాకు ఒకటి ఏంటంటే పెద్ద కోట్లు సంబంధించి కూడా డీల్ చేశారు మినిస్ట్రీ వాళ్ళు. దీనికన్నా ఆమె పెడుతున్నారు, వచ్చిన ఆమె బాగానే ఉంటుంది, 5 మినిస్టర్లు పెద్దలు వాళ్ళు బాగానే ఉంటారు, వచ్చి సేవకు మాత్రం అలాంటిపోతున్నారు. ఇవి వచ్చినప్పుడు ఎట్ట పడితే గొడవ వేసుకుంటే నా కొడుకు రాజు కూడా ఏం లేదు. మళ్ళీ మన ప్రార్థన పోతా అట్ట అనొస్తాను సార్, నా తెలియదు కడతాను బూదిలో జిట్టదులే అమ్మ నా బుద్ధి తిట్టింది. ఇంకోటి ఏంటంటే సార్ మీరు చాలా కేసు వేసుకో, కేసు పెట్టి పోలీసులు వస్తారు కదా, పంచాయతీ జరిగింది కదా కోర్టుకి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రేపు పోలీసులు వస్తున్నారు, కోర్టు వాళ్ళు వస్తున్నారు, ఏ ఆడొచ్చారు. అది కాదు నాన్న, ఇప్పుడు ఒక మాట లాస్ట్లో చివరిగా ఏంటంటే ఇప్పుడు సరే మన 10 గుంటలు మన 10 సెంట్లు ఆమెకి ఇచ్చేసి అయిపోయింది. అయిపోయింది ఇక ఇంకొక 10 సెంట్లో ఉన్నట్టుంది ఆడ. ఒకటే బిట్టు 10 సెంట్లు 10 సెంట్లు మాకు అన్న లెక్కలో చేసేసారు. మేము కూడా ఇంట్లో తరగతి వదిలేసారు కదా. ఇప్పుడు ఉన్నది అమ్ముకుంటుందట, మరి కొంచెం నీ సంతకం ఏదో కావాలంటే చేయరాదు. ఉన్నది అమ్ముకోవడం కాదు సార్ ఏమంటుంది. పోయినసారి మినిస్ట్రీ వాళ్ళు సెటిల్మెంట్ చేయడానికి వచ్చారు, డబ్బులు ఎంత కావాలంటే అంత, అంటే ఆమె ఎంత కలిసిందో దానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చారు, సెటిల్మెంట్కి వచ్చారు. అంటే ఎట్లా సెటిల్మెంట్ అది?
ఇప్పుడు ఆమె నాకు కొంత దూరం కలిసిందని చెప్పి ఆడ గడ్డప నూటేది సార్. ఇప్పుడు గడ్డప అచ్చా, నూట ఓకే ఓకే ఓకే, నాది కొంత కలిసింది అన్నది. అవును. ఆ కలిసిన దానికి డబ్బులు ఇస్తా అన్నారు. ఆమె ఓకే అంది, ఈయన ఓకే అన్నారు. గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా వచ్చారు. ఓకే. వచ్చినాక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ రాసుకుని అంతవరకు మేము ఇచ్చేసాము, వాళ్ళకి డబ్బులు తీసుకున్నాం అని చెప్పి రాసుకోవడంగా వచ్చారు. ఆడ మళ్ళీ ఏం జరిగింది, మాకు ఏడదాకా అల్లదాకా ఉంది అన్నదంట. మన దాకా ఏడదాకా ఉంది, మళ్ళీ ఇప్పుడు అల్లదాకా అంటుంది. మరి ఇది రిజిస్ట్రేషన్ ఒకటే కానీ వాళ్ళు తుర్రు మన వెనక్కి వెళ్ళిపోయారు. ఓహో. డబ్బులు చెప్తే మళ్ళీ చిన్న బాట 12 లక్షలు 13 లక్షలు అడిగారంటారు. ఏం సార్ అది? నా మాటలు తప్పు ఉంటే మీరు ప్రతిదీ రికార్డ్ చేసుకోండి. పర్వాలేదులే నాన్న. ఎందుకంటే ఒకటి సార్, నేను ఇప్పుడు ఏంటంటే అటు చర్చి సైడ్ మాట్లాడుతూ ఆమె సైడ్ మాట్లాడట్లా. అదే అదే ఒకటి న్యాయం అనేది ఉండాలా. ఈ సేవకులు ఎట్టబడితే ఎడతంటే అమ్మనక్కలు ఎడతంటే నువ్వు కట్టకుండా నువ్వు కేసు పెట్టుకోవచ్చు, కోర్టు వేసుకోవచ్చు. ఎప్పుడో వాళ్ళు పిలిపించాడా అంటే నేను చూడలేదు కాబట్టి, ఆ ప్లేస్ ఇంతవరకు నేను చూడలేదు కాబట్టి నాకు ఒక చిన్న ఆలోచన. మీరు చూసి నాకు తెలిసి ఛార్జ్ కూడా నేనే పెట్టుకుంటాను, టికెట్ బుక్ చేస్తాను. ఎవరు నాకు తెలియదు, ఎప్పుడు వస్తారు ఇప్పుడు తెలియదు. ఫలానా కమలమ్మ స్థలం ఉంటాను ఒక్క నరకం సార్. చిన్నపిల్ల ఉన్నాయన, చిన్నపిల్ల అంటే ఒక 20 సంవత్సరాలు. అయితే నన్ను ఒక మాట, ఒక చిన్న మాట. ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే నేను ఆ ప్లేస్ చూడలేదు కాబట్టి అడుగుతున్నా. నేను ఉన్న 20 సెంట్లలో ఇక చర్చి తప్ప మిగిలిన ఖాళీ ప్లేస్ తప్ప వాళ్ళది కానీ మీది కానీ ఇల్లు కానీ ఏదైనా లేదా ఆడ? అది 20 సెంట్లలో. ఆ 20 సెంట్లు మా ఇల్లు ఉంది సార్. మా ఇంటి కానీ స్ట్రైట్ 20 సెంట్లు ఉంటుంది పొలం. అటు ముగ్గురు అన్నదమ్ములు 3 ఇల్లు ఉంటాయి వరుసగా. ఎవరెదురు వాళ్ళు 20 సెంట్లు ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ 20 సెంట్లో మీ ఇల్లు ఉందా? 20 సెంట్లలో ఆ ప్లేస్ లోనే? 20 సెంట్లో లేదు కానీ ఆ లైన్ లో ఉంటది. లైన్ లో ఉంటుంది. అదే లైన్ లో ఉంటుంది. అదే ఓకే. ఇప్పుడు ఈ 20 సెంట్లలో 10 సెంట్లు మీరు ఫస్ట్ చర్చికి ఇచ్చేసారు కాబట్టి ఇంకో 10 సెంట్లు ఉంది కదా? మేము చర్చి కిందకి ఇచ్చాము సార్. మాకు ఇల్లు కట్టుకోవడం లేదు. మాకు కనీసం మాకు ఆ స్థలం కాబట్టి మాకు 2 అన్నదమ్ములు ఉన్నాం. మాకు తింటాంగో లేదు. ఇప్పుడు చర్చి అంటే మా ఇంకొక ఆంటీ ఉన్నారు, చిన్న బాబాయ్ వాళ్ళు. ఎంతమంది మొత్తం? మా తాతకి ఇప్పుడు అది తాతలు ఆస్తులు సార్. మా తాతలు 3 అన్నదమ్ములు. ఇప్పుడు ఇంత మాట్లాడినారంటే మా తాత వాళ్ళు కోడలు. 3 అన్నదమ్ముల్లో మా తాత పెద్ద అతను ఫస్ట్ 20 సెంట్లు. రెండో తాత అతను రాములు అతనే మధ్యలో ఉంటది. చివర 3 అయింది. మధ్యలో ఆయన వాళ్ళ కొడుకు ఇచ్చాడు చర్చికి. మధ్యలో తాత ఉన్నారు రాములు అనే అతను వాళ్ళ కొడుకు చర్చికి ఇచ్చాడు సార్. ఇప్పుడు మీ నాన్న వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? మా నాన్నలు వచ్చి, మా నాన్న ఇప్పుడు కమలం మీతో మాట్లాడారు కదా, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మళ్ళా ముగ్గురు ఎవరు? 3 20 సెంట్లు ఎవరి అంటే తాతలే సార్. మా తాత ఈ తాతలే అనమాట, ఇలగూడు కాదు. తాతలే అవి కూడా మంచలేదు అప్పుడు. పంచలా అప్పుడు ఇన్ని అన్ని ఇప్పుడు ఎవరొకరు వచ్చేనే కదా బయటపడేది. అన్నదమ్ములు అని చెప్పి రాసుకున్నారు. ఇప్పుడు కాదు సార్ చరిత్ర ఇది. అప్పుడు 3 ఆలోచనలు రాసుకున్నారు. ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు కదా. ఓకే ఓకే. అక్కడ నుండి వద్దాం. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి పంచంగా మనిషికి 20 వచ్చినాయి. 20 వచ్చినాయి. ఫస్ట్ ఆయన మా తాత, రెండో ఆయన మధ్యలో రెండో ఆయనకి చర్చి ఆయన కొడుకు చర్చికి ఇచ్చాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీ తాతకి 20 సెంట్లు వచ్చింది కదా? 20 తిరుపతి తీసుకున్నాం. తిరుపతి తీసుకున్నారు కదా. ఇప్పుడు మరి 10,000 అనుకున్నాము, కన్ఫామ్ అవ్వాలా. ఇప్పుడు ఈ 20 సెంట్లలో చర్చికి ఇచ్చింది ఎవరు? చర్చికి ఇచ్చింది మధ్య రెండో తాత వాళ్ళ కొడుకు. అయితే మీ దాంట్లో ఆయనకి అధికారం ఉండదు కదా అయ్యటానికి? మా దాంట్లో అధికారం లేదు. ఆమె ఏమంటుంది, ఇప్పుడు వాళ్ళ చర్చిలు వాళ్ళ దాంట్లో కడతామంటే మా దాంట్లో జరిగి వచ్చింది ఎవరికి వచ్చింది అంటుంది. అంత ఎలా కట్టారు, నైట్ చర్చిలు కట్టారు అంటుంది. అర్థమైందా సార్? అదే మా తాతలు వీళ్ళు మా 20 సెంట్లు అట్నే ఉంది. మా పక్క రెండో తాతలు ఇచ్చారు. మూడో తాతలు చివరిన ఉంటారు. మధ్యలో పెట్టి మా రెండో తాతలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే కట్టంగా గోడ యువతం జరిగింది. మా ప్లేస్ లో జరిగింది ఆ గోడ. అది ఎట్టా గొడవ? యువతలకు 2 సెంట్లు జరిగిందని చెప్పి ఆమె గొడవ. అంతే మొత్తం మా దాంట్లో కట్టారు. మేము ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారు అన్న అబద్ధాలే. అది జరిగిన దానికన్నా 14 లక్షలు 12 లక్షలు చెప్తుంది మీకు సెంటు. ఇప్పుడు మీ తాతకు వచ్చేది, మీ తాత 20 సెంట్లు మీకు ఇచ్చేసిండ్రు. ఇచ్చేసిన తర్వాత ఇంకొక ఆయన అంటే వేరే తాత కొడుకు, రెండో మీ తాత కొడుకు వచ్చేసి దీన్ని చర్చికి ఇచ్చేసిండు.
మొత్తం కలిసిన దాన్ని 3 చేశారు. చేసిరు కానీ మరి నువ్వు అప్పుడు అంటే ఇప్పుడు మీ తాతకి మీరిద్దరు కాబట్టి, మీ నాన్నోళ్ళు ఇద్దరు కాబట్టి, మరి మీరంతా కలిపి మరి ఒకసారి అని అనలేదా ఎందుకు ఇస్తావా నువ్వు అట్లా మాది ఎట్లా ఇస్తావని? మాదేవి లేదు కదా సార్. ఇప్పుడు మాది తిరుపతి అట్ట ఉంది. మా రెండో తాతకు ఒకటే కొడుకు, ఆయనకి మొత్తం ఎరిసెంట్లో ఆయనకు వచ్చింది. ఆయన చర్చి కొంత ఇచ్చి కొంత ఆయన పెట్టుకున్నాడు. ఆయనకి ఇచ్చిన ప్లేస్ వీళ్ళు కట్టుకున్నారు. మరి ఆయన ఎవరో చర్చికి ఇస్తే ఏమకేంది ప్రాబ్లం? ఈమె దాంట్లో పోయిందనా? కిలోమీటర్ జరిగిందంట, ఏం జరిగిందని కదా ఇప్పుడు గొడవ. అట్టైనా సరే కొలుసుకుంటే మా స్థలం పక్క వస్తుంది. అది మీది అద్దురా ఇప్పుడు కూడా అట్లా ఉంది సార్. ఇప్పుడు అద్దురా వాళ్ళు ఫస్ట్ లో వేసుకొచ్చారు పోలీసులు వచ్చి. సరే నాన్న, ఇప్పుడు ఇదంతా కాదు ఒక మాట. ఇప్పుడు ఆమె ప్లేస్ ఆమెకు ఉంది కదా? ఆమె ప్లేస్ ఆమెకు ఉంది, మా ప్లేస్ ప్లేస్ ఎంత గొడవ పెట్టుకుంటుంది. అదే ఆమె ప్లేస్ ఎంత ఉందో అంతా ఆమె అమ్ముకొని దానికి మనం దానికి ఏమన్నా సంతకాలు గిట్ల ఉంటుంటే పెట్టేద్దాం, ఏముంది తప్పు? అదే అంత అమ్ముకోవడానికి మన వచ్చారు వాళ్ళు చూపిస్తే ఒక్క నిమిషం అన్న, కొంచెం అర్జెంట్ కాలన్న, 2 నిమిషాలు. అది ఎంత దాకా వచ్చిందో నోట్ వేసిందని చెప్పే కదా సార్ గడప తోటి. అంత దాకా ఆమె డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చారు పెద్దవాళ్ళు. ఏం వచ్చింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకో అంటే అంతవరకు అగ్రిమెంట్ రాసుకుంటాం కదా, మీకు డబ్బులు ఇచ్చాము మాకు కలిసింది ఇక మేము మీ దాంట్లో రామని. అది రాసుకోవడానికి పోయేటప్పుడు ఆడదాకా కొంచెం ముందుకు చూపించిందంట. మధ్యాహ్నం మళ్ళీ తేడా కొంచెం వాళ్ళు వెనకెళ్ళారు. అయితే ఇది ఇట్లా కాదులే కానీ అన్న, ఫోన్లలో కాదు ఇది. కానీ నువ్వు అన్నట్టు కంపల్సరీ వచ్చేస్తాను నేను. వస్తే సార్ మీరు హైలైట్ ఉంటుంది సార్. మీకు నా మాటలు వినొద్దు, నా బాధ నేను చెప్పుకుంటాను. అవును, ఆ బాధ అని చెప్పుకుంటుంది. వాస్తవం అనేది తెలియదుగా, ఇది ఫోన్లలో కదా, ఇది పెద్ద అంటే సార్ మామూలు పెద్దగా. ఒకళ్ళు వచ్చేమో ఇప్పటి జనరేషన్ చెప్తారు, ఇంకొకళ్ళు వచ్చేసి పోయిన జనరేషన్ చెప్తారు. అంతకుముందు జనరేషన్ ఇప్పుడు నువ్వు చెప్పినావు మళ్ళీ లాస్ట్ వాడివి. చెప్పింది సార్. సరే నేను నానా దిలీప్ కదా? అవును సార్. సరే నేను వచ్చే ముందు నీకు కాల్ చేస్తా, హోసన మినిస్ట్రీస్ వాళ్ళకి ఫోన్ చేస్తా, మీ పిన్నాకు ఫోన్ చేస్తా. నేను సార్ నేను ఒక పని చేస్తాను చూడండి సార్. అంటే సారీ ఏమనుకోదు, అంటే నేను చెప్తున్నా సార్, ఏమన్నా బాగుంటుందా లేదో మా ఊరు మ్యాప్ పెడతా. ఓకే, నాకు చేయొద్దు, మినిస్టర్ చేయొద్దు, ఆమె ఊరు చేయొద్దు, తెలియకుండా వచ్చేసి మీరు ఎంక్వైరీ చేయండి. అప్పుడు ఏంటంటే తెలుస్తాయి కదా. అదేలే కానీ మళ్ళీ మంది లాంగ్ కదా, నేను వచ్చేసి ఇక డైరెక్ట్ వర్క్ మీద పని మీద కూర్చొని పని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే మా ఇక్కడ ఒక 10 మందిని 20 మందిని అడగండి సార్. అదే అడుగుదాం. ఒక్కరైనా సరే మంచిగా చెప్తే ఒకటన్నా పాయింట్ ఒక్కటైనా రేతం కనిపిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది కదా సార్. ఒక్కరు ఊరు మొత్తం మీద ఎవరైనా సరే. ఇప్పుడైతే నాకు 99% అక్కడున్న పరిస్థితి ఫోన్ లోనైతే అర్థమైపోయింది. బాజాప్తిగా మళ్ళీ మా మొత్తం 3 కుటుంబాలు 6 ఇల్లు ఉంటాయి సార్. అందరికి ఏమంటే ఎదురుగా ఏమి అందరూ అంత ఎదురుగా. ఇప్పుడు నాకు 3 చేతులు అంటే ఊరుకుంటారు సార్. ఇప్పుడు ఉదాహరణకు ఆస్తి అంటే స్థలం అంటే ఎంత పిచ్చో ఉదాహరణ ఒక మాటలో చెప్తా. ఇంకోళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు, అక్కడ 5 అడుగులు అంత జరిగిందని చెప్పి అక్కడ ఒక ఆమె గొడవ పెట్టుకుంది. ఆమె ఏడ్స్ పేషెంట్ అంట. వీళ్ళందరూ ఏంది గొడవ పెట్టుకుందని చెప్పి కేసు పెడితే ఏమే ఆమెలో జరిగితే 5 లక్షలు అంత జరిమానా కట్టింది. ఆమెకి ఎవరు కట్టారు జరిమానా? ఏమే జరిమానా కట్టింది. అది ఇది సరే చాలా డిఫికల్ట్, చాలా అది ఏమంటారు చాలా టైట్ అవ్వరు ఇది. మీరు వచ్చి ఒకసారి కన్నులో చేరిపారు చూస్తే మొత్తం మీకు అర్థమైపోతుంది సార్. తప్పకుండా మాటలు మినిస్టర్ మాటలు మా ఆంటీ మాటలు ఎవరు మాట్లాడద్దు తప్పకుండా అక్కడ పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఆమె చూపించింది కదా, మీరు ఇప్పుడు మనకి 4 సెంటీమీటర్ గీత గీసేసి 2 అంటే మనకి అర్థం కావచ్చు. 3 అంటే అర్థమైంది కదా. 3 అవును అర్థం కాలేదు సార్ నేను చెప్పింది. ఇప్పుడు 4 సెంటీమీటర్ గీత గీస్తాము, 2 సమానాన్ని 3 దాకా చెప్పింది అనుకో, అప్పుడు అది తక్కువ ఉంటుంది ఇది ఎక్కువ ఉంటుందిగా. అవును కంట్రీ ఆమె చెప్పే రూట్ కంట్రీతో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. అది చేద్దాం. నేను 3 days కి వస్తా అంటే నీకు ముందే చెప్తా. నువ్వు వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం అయినా నువ్వు ఉండాలా. సరే ముందే ఒక రోజు ముందు చెప్పండి సార్, నేను క్యాంప్ లో ఉంటే ఆపుకుంటాను. తప్పకుండా. సరే మీ మ్యాప్ కూడా పెడతాను ఒకసారి చూడండి. ఒకవేళ నాకు చెప్పకుండా రాకపోయినా ఇబ్బంది లేదు సార్. తప్పకుండా వస్తా నేను. వస్తా, చేద్దాం, కూర్చొని చేద్దాం. నువ్వు కూడా ఉండాలి, ఎందుకంటే అందరు ఉంటేనే సమస్య క్లియర్ అవుతుంది. అసలు అందరూ ఉండాలా, అసలు మీరు చూడాలా, పర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ చూడాలా. మీరు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. తప్పకుండా నాన్న, తప్పకుండా చేద్దాంలే. ఓకేనా దిలీప్? థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. ప్రైజ్ లాడ్. ఓకేనా? బాయ్ నాన్న, బాయ్.